హలో అండి, అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఆ, నేను రమన్ మాట్లాడుతున్నాను భారత్ ఎండి ఫౌండేషన్ నుంచి. యాజ్ మీ అందరికీ తెలిసినట్టు భారత్ ఎండి ఫౌండేషన్ ఒక పేరెంట్ అడ్వకసీ ఆర్గనైజేషన్. ఇది 2022లో స్థాపించబడింది మదర్స్ ద్వారా, పేరెంట్స్ ద్వారా. ఇది మనకి ఆల్ ఇండియా లెవెల్లో స్టేట్ చార్టర్స్ ఉన్నాయన్నమాట. మనం చేసే ప్రోగ్రామ్స్ ఏంటంటే ఆ, మన ప్రాబ్లం గురించి, మన డిజీజ్ గురించి అందరికీ అవగాహన కల్పించడము, ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాంప్స్ చేసుకోవడము. ఇప్పుడు ఇట్లా ఈరోజు వెబినార్ చేసుకుంటున్నట్టు వెబినార్స్ చేసుకోవడము ఎమినెంట్ డాక్టర్స్ ద్వారా. ఎందుకంటే మనకి ఈ డిజీజ్ గురించి అంతగా తెలియదు కాబట్టి వాళ్ళ అవగాహన, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వెబినార్స్ కండక్ట్ చేస్తాం. మీకు చాలా మందికి తెలుసు, క్యాంప్స్, జెనెటిక్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో కొంచెం మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్పుట్స్ తీసుకుంటున్నాము. మనం స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఎట్లా పెంచుకోవాలి, పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అని. మ్, ఆ, ఆ, ఎలాగైతే చెప్తున్నానో, ఇది పేరెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఏంటంటే మనం ప్రాఫిట్స్ అవి ఏవి గెయిన్ చేయము, సెల్లింగ్ బయింగ్ అవి ఏమి చేయమన్నమాట. మనం ఓన్లీ బై చేసి ఏదైనా బైప్యాప్స్ కానీ వీల్ చైర్స్ కానీ నీడీ పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మేము ఎఫోర్డ్ చేసుకోగలుగుతాము అంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ డైరెక్ట్గా మీకు ఇస్తాం. వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్, అంటే మేమేమి లాభాపేక్ష లేకుండా స్థాపించిన సంస్థ అన్నమాట ఇది. చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి ఈరోజు వాళ్ళకి చెప్పడం జరుగుతోంది. ఇది తెలుగులో ఈరోజు ఎందుకు పెట్టుకున్నామంటే, ఆంధ్ర తెలంగాణ మొత్తం స్టేట్స్లో చాలామంది పిల్లలకి పల్మరీ ఇష్యూస్ వస్తున్నాయి. బై 16 or 17 అవి ఎక్కువ అవ్వడము, మనకి బైపాప్ పైన అవగాహన లేకపోవడము, ఇవన్నీ అవగాహన క్రియేట్ చేయడానికి అని చెప్పి ఇదొక వెబినార్. డాక్టర్ నవీన్ పిల్లర్శెట్టి గారు మనకి చాలా సంతోషం సార్, నేను అడగంగానే మీరు వస్తామని లైన్లోకి అని చెప్పి చెప్పారు ఆన్లైన్ వెబినార్లోకి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎవరైతే దీనిలో ఈరోజు జాయిన్ అయ్యారో చాలా మందికి సార్ బాగా పరిచయము. మనం అందరము సార్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము ఆల్మోస్ట్ లాస్ట్ 1.5 year నుంచి కూడా. మ్, భారత్ ఎండి ఫౌండేషన్ అన్ని స్టేట్స్లలో చార్టర్స్ ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్లో ఆ స్టేట్ చార్టర్స్ హెడ్స్ నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇది భారత్ ఎండి ఫౌండేషన్ గురించి. ఈ మెయిన్గా మేము హైదరాబాద్ నుంచి వర్క్ చేస్తున్నాం ప్రస్తుతం. This is about Bharat MD Foundation, and I will just give a brief introduction about Dr. Naveen. Just spare me 2 minutes, sir. Yeah. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నవీన్ ఫర్ మీరు చాలా కృతజ్ఞతలు ఫౌండేషన్ తరఫు నుంచి. మీరు అడగంగానే వచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వెబినార్ తీసుకుంటాము అని చెప్పినందుకు. డాక్టర్, ఇది మాత్రం ఇంగ్లీష్లో చదువుతాను, క్షమించాలి, నాకు తెలుగు అంత ఫ్లూయెంట్ లేదు సార్ గురించి. డాక్టర్ నవీన్, డాక్టర్ పిల్లర్శెట్టి నవీన్ సారథి ఈజ్ ఎ వరల్డ్ renowned pediatric pulmonologist with almost 30 years of experience in this critical field. Dr. Naveen completed his MBBS and MD in pediatrics from Hyderabad. He further completed extensive postgraduation training in Birmingham, Manchester, and Melbourne with a dual CCT in pediatrics and pediatric respiratory and sleep medicines. He worked for over a decade at Starship Children's Hospital in Auckland before coming back to India. Dr. Naveen specializes in the diagnosis and treatment of a wide range of respiratory issues in children, including asthma, chronic cough, bronchitis, cystic fibrosis, complex air diseases, and many more. He uses a comprehensive approach for the early detection and intervention of lung disease. He works closely with parents and caregivers and offers specialized treatment plans with a goal of preserving lung health. He believes in a multidisciplinary and holistic approach to respiratory and sleep issues in children. Dr. Naveen Pillarsetti believes in early detection and active management of respiratory problems in children to help prevent problems later in adulthood. Healthy lives needs healthy lungs. Thank you so much, sir. All yours. మీరు కొంచెం సార్ తప్ప ఎవరు కూడా వీడియో ఆన్ చేయకండి. ఐ రిక్వెస్ట్ వీడియోస్ ఆఫ్ చేసుకోమని. ఓకేనా? ప్లీజ్, ఐ రిక్వెస్ట్ టు ఆఫ్ యువర్ వీడియోస్, ఆర్ ఎల్స్ ఐ నీడ్ టు స్టాప్ ద వీడియో ఫ్రమ్ హియర్. Can you see the slides? ఎస్ సార్. Okay. So we'll try and I think a combination of Telugu English వాడదాము. Let's make it a conversation. It's not a talk or anything like that. ఈ ఓకే. విషయాలు చాలా మంది మీకు తెలుసు, డుషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ, లిమ్ గర్టిల్ మస్కులర్ డిస్ట్రఫీ,
పిల్లలకి వచ్చే జనరల్ ప్రాబ్లమ్స్ అని తెలుసు, బట్ ఐ థింక్ విల్ ట్రై అండ్ బ్రింగ్ థింగ్స్ టుగెదర్. మనకి ఏంటంటే మెయిన్గా డయాగ్నోసిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద స్టోరీ. ఆ తర్వాత మనకి ఏంటంటే ద ఇనీషియల్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ద ఫస్ట్ 1 or 2 years ఇస్ మనకి ఏంటంటే దానికి అడ్జస్ట్ అవ్వడము, మనం డయాగ్నోసిస్ యాక్సెప్ట్ చేయడము, ఆ డిసీజ్ గురించి నేర్చుకోవడము. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ క్రానిక్ డిసీజ్ ప్రాబ్లమ్ అనమాట. సో మీరు డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నారు. ఐ థింక్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ ఐ సీ మీరంతా కొంతమంది 16, 17 కూడా ఉన్నారు, కొంతమంది ఇంకా 2 year olds, 3 year olds కూడా ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రఫీస్. మనకి ఏంటంటే ప్రాబ్లం ఇండియాలో ఏంటంటే ఎస్పెషలీ getting all the children together under one center or under a neurology team or a respiratory team or a neuromuscular team. That is the ideal situation. కానీ మనకి డిస్టెన్స్ ఒక ప్రాబ్లము, పిల్లల్ని తీసుకెళ్ళడం ఒక ప్రాబ్లము. సో అండ్ సమ్ ఆఫ్ ద ఓల్డర్ చిల్డ్రన్కి ట్రాన్స్పోర్ట్ చాలా ఇష్యూస్ అవుతున్నాయి. సో I think Bharat MT Foundation has been working closely over the last 2 years or 3 years with us, and we need to find ways of actually improving access to children with neuromuscular problems. సో మనం ఏంటంటే ఒక హైబ్రిడ్ మోడల్ లాగా క్రియేట్ చేయాలి. క్లినిక్స్కి వచ్చిన వాళ్ళు క్లినిక్స్కి వస్తారు, క్లినిక్స్ రాలేని వాళ్ళకి కూడా మనం కొంచెం సపోర్ట్ చేయాలి. సో జనరల్గా కొన్ని ప్రిన్సిపల్స్ అవి డిస్కస్ చేద్దాం. ఎలా ఎలా మేనేజ్ చేస్తాము, ఏంటి కండిషన్స్, ఎస్పెషలీ ఎందుకంటే ఒక ఏజ్ తర్వాత మెయిన్లీ రెస్పిరేటరీ ఇష్యూసే ఉంటాయి. న్యూరలాజికల్ ఇష్యూస్ జనరల్గా ఐ థింక్ ఒక లెవెల్కి ఐ థింక్ స్టాప్ అవ్వడము, అది ప్రోగ్రెస్ కాకపోవచ్చు, బట్ రెస్పిరేటరీ ఇష్యూస్ ప్రోగ్రెస్ అవుతాయి అనమాట. సో రెస్పిరేటరీ మేనేజ్మెంట్ ఇన్ ఎనీ మస్కులర్ డిస్ట్రఫీ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఇక్కడ టాపిక్ పేరు వి సెడ్ డిషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ అని, బట్ ఇట్ విల్ హలో. అదే అదే ఇక్కడ ఎక్కడి నుంచి మనకి వైఫై ఇదవుతుంది బాగా. ఒకసారి కాల్ చేస్తాను. కెన్ యూ హియర్ మీ? ఎస్ సార్, దెర్ వాజ్ ఎ డ్రాప్ ఫర్ 2-3 seconds. అంతే కదా, ఎస్ ఇంట్రడక్షన్ ఎస్ అర్థమైంది కదా మీకు ఎస్ కైండ్ ఎస్ ఆఫ్. ఎస్. సో ఐ థింక్ మన పిల్లలకి ఏంటంటే రెస్పిరేటరీ ఇష్యూస్ ఎక్కడ, అసలు వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ మన డుషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ పిల్లలు కానీ ఆర్ ఎనీ మస్కులర్ డిస్ట్రఫీ కానీ ఫేస్ చేసేవి ఏంటంటే వీళ్ళకి యాజ్ ఇయర్స్ గో బై వీళ్ళకి ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంటుంది. ఐ థింక్ దెర్ ఇస్ ప్రోగ్రెసివ్ లాస్ ఆఫ్ మజిల్ స్ట్రెంగ్త్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి రిస్క్ ఆఫ్ రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ పెరుగుతాయి. ఐ థింక్ అది పార్ట్ ఆఫ్ ద న్యాచురల్ డిసీజ్ ప్రాసెస్. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏమవుతుందంటే వీళ్ళకి కాఫ్ స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండదు. దగ్గమంటే వీళ్ళు మనలాగా దగ్గలేరు, అది దట్స్ వన్ మెయిన్ థింగ్. దానివల్ల ఏంటంటే కొంచెం సెక్రీషన్ క్లియరెన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మ్యూకస్ అంత ఈజీగా క్లియర్ అవ్వదు, లో రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో దీస్ ఇస్ వన్ వన్ రియలీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. స్లోగా ఏమవుతుందంటే మనకి కొన్ని స్లీప్ ఇష్యూస్ వస్తాయి. జనరల్గా మనం మన బ్రీతింగ్ స్ట్రెంగ్త్ బట్టి మనం ఆక్సిజన్ లో తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్పెల్ చేయడం బాడీలో అవుతూ ఉంటుంది. బట్ మన డిస్ట్రఫీ కిడ్స్కి ఏంటంటే ఒక సర్టన్ స్టేజ్ వచ్చేసరికి దాట్ విల్ రిడ్యూస్. అదేంటంటే సరిగ్గా స్లీప్ క్వాలిటీ సరిగ్గా లేకపోవడము, ఆక్సిజన్ సరిగ్గా తీసుకోలేకపోవడము, కార్బన్ డైఆక్సైడ్ బయటికి వదలలేకపోవడము, ఇలా అవుతుంది. దీని ఎర్లీ రెస్పిరేటరీ ఫెయిలియర్ ఆర్ రెస్పిరేటరీ ఫెయిలియర్ అంటూ ఉంటారు. సో వీటిలో 2 వెరైటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నాక్టర్నల్ హైపర్ వెంటిలేషన్, అంటే వీళ్ళు పడుకున్నప్పుడు బికాజ్ మజిల్ స్ట్రెంగ్త్ లేక మజిల్స్ సరిగ్గా మూవ్ అవ్వక వీళ్ళు ఏంటంటే ఈ ఆక్సిజన్ గ్యాస్ ఎక్స్చేంజ్ సరిగ్గా ఉండదు. సెకండ్ ఏంటంటే బికాస్ ఆఫ్ డిఫరెంట్ ఇష్యూస్ వీళ్ళకి ఏంటంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, అంటే గాలి తీసుకున్నప్పుడు అబ్స్ట్రక్ట్ అవ్వడం, గాలి బ్లాక్ అవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో స్నోరింగ్ రావడం, సో ఆక్సిజనేషన్ సరిగ్గా లేకపోవడం అవుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఇనీషియల్గా నైట్ టైం రెస్పిరేటరీ ఇష్యూసే స్టార్ట్ అవుతాయి, స్లీప్ ఇష్యూస్ మెయిన్గా. ఆ తర్వాత డే టైం రెస్పిరేటరీ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మన మెయిన్ టార్గెట్ ఏంటంటే బిఫోర్ ది గెట్ ఇన్ టు నైట్ టైం ప్రాబ్లమ్సే మనం పికప్ చేసి ఎర్లీగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు
జనరల్గా డిస్కషన్ ఏంటంటే డుషన్స్ మస్కులర్ డిస్ట్రఫీలో ఎంత తొందరగా వీళ్ళని పికప్ చేస్తే అంత మంచిదని దెర్ ఇస్ అ డిస్కషన్. సో ఇప్పుడు ఏంటంటే మనం రెస్పిటరీ ఫెయిలియర్, రెస్పిటరీ స్లీప్ ప్రాబ్లమ్స్ ఇవి వచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఐ థింక్ మన జనరల్ ఇదేంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే తొందరగానే పికప్ చేయాలి, తొందరగా ట్రీట్ చేయాలి. సో బైపాప్ లాంటివి మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది అనిపిస్తుంది పిల్లలకి. ఇది కరెంట్ థాట్ ప్రాసెస్ అనమాట. సో ఇంకా వాళ్ళకి ఈ రెస్పిటరీ ప్రాబ్లమ్స్కి మనం కాంట్రిబ్యూట్ చేసే వేరే ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఇమ్మొబైల్ అయిపోతారు, స్కోలియోసిస్ డెవలప్ అవుతుంది, కొంతమందికి హార్ట్ ఇష్యూస్ ఉంటాయి, అండ్ కొంతమంది వెయిట్ బాగా గెయిన్ అవుతూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుంది ఆన్ ద రెస్పిటరీ సిస్టమ్ అండ్ ద స్లీప్ సిస్టమ్స్. కొంతమందికి ఏంటంటే స్వాలోయింగ్ డిఫికల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ లిమ్గర్టల్ మస్కులర్ డిస్ట్రఫీ పిల్లలు కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం, ఎర్లీగానే కొంచెం స్వాలో ప్రాబ్లమ్స్ అవి అవుతున్నాయి. అవి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. స్వాలోయింగ్ సరిగ్గా లేకపోతే ఆస్పిరేషన్ అవుతుంది, ఆస్పిరేషన్ అవుతే మనం నోట్లో తిన్నది మళ్ళీ మిల్క్ ఆర్ ఫుడ్ వాట్ ఎవర్ లంగ్స్లో వెళ్ళి ఇన్ఫెక్షన్స్ అవి క్రియేట్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం వీ నీడ్ టు బీ వాచ్ఫుల్ బికాజ్ ఆల్ దిస్ విల్ ఇంపాక్ట్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సో మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఏంటి, వాట్ ఆర్ ద రిస్క్స్ అని. సో మనకేంటంటే ఇప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్లోగా ప్రోగ్రెస్ అవుతే ఆయాసం రావడము, గ్యాస్ ఎక్స్చేంజ్ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ వీటి వల్ల ఏమవుతుందంటే పిల్లలకి కొంచెం రికరెంట్ చెస్ట్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మళ్ళీ రావడం, మ్యూకస్ చేరుకోవడం లంగ్స్లో, లంగ్ కొలాప్స్ అవ్వడము, హాస్పిటలైజేషన్ అవ్వడం, నిమోనియా రావడం, ఇవన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవి కొంచెం ఎర్లీ స్టేజెస్లో చూడడము, కొంచెం లేటెస్ట్ స్టేజెస్లో చూస్తాము. ఆ టైంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సెకండ్ ఏంటంటే మనకి కార్డియక్ ఇష్యూస్ కూడా వస్తాయి. హార్ట్ లంగ్స్ ఇప్పుడు కలిసి పనిచేస్తాయి కాబట్టి మనం హార్ట్ లంగ్స్ ఎంత క్లియర్గా పెట్టుకుంటే అంత మంచిది పిల్లల్లో ఎస్పెషలీ, ఆర్ ఎనీబడి జనరలీ. సో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు హౌ డు బి అప్రోచ్, అసలు ఎలా ప్లాన్ చేసుకోవాలి మన పిల్లలకి, డుషన్స్ పిల్లలకైనా, లింబ్ మస్కులర్ డిస్ట్రఫీ ఉన్న పిల్లలకైనా, ఆర్ ఎనీ అదర్ మస్కులర్ డిస్ట్రఫీ ఆర్ మయోపతీస్ ఉన్న పిల్లలకి ఎలా ప్లాన్ చేసుకోవాలి. మనకి ఏంటంటే ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీళ్ళ రెస్పిటరీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, వీళ్ళ బ్రీతింగ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎలా మనం అసెస్ చేస్తాం, ఒకటి వాళ్ళ డిసీజ్ బట్టి, స్పెసిఫిక్ డిసీజ్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ డుషన్స్ మస్కులర్ డిస్ట్రఫీలో ఒక ప్యాటర్న్ ఫాలో అవుతారు, లింబ్ మస్కులర్ డిస్ట్రఫీలో జెనెటిక్స్ బట్టి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాలో అవుతారు. సో ఆ విధంగా మనం డాక్టర్స్కి జనరల్గా ఒక ఐడియా ఉంటుంది, ఓకే ఈ ఈ ఈ పిల్లలు ఈ ప్రాబ్లం ఈ స్టేజ్లో వస్తుంది అని. బట్ ఐ థింక్ మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్ కూడా మీరు మానిటర్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ థింగ్ రెస్పిటరీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, కాఫ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది. సో జనరల్గా వాటికి ఏం చేస్తూ ఉంటామంటే మనం పిఎఫ్టీ, పల్మరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాము. స్లీప్ ఇష్యూస్ ఉంటే వి కైండ్ ఆఫ్ స్లీప్ స్టడీస్ అవి చేస్తూ ఉంటాము. అండ్ ఈ రెండు కలిసి మనం ఓకే లంగ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, హిస్టరీ తీసుకోవడము, వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా లేదా, మొబిలిటీ ఎలా ఉంది. సో ఇవన్నీ మనం ఒక ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒక చోట తీసుకొస్తే వీళ్ళ ఒక రఫ్ ఐడియా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏం చేస్తామంటే మనకి లంగ్ కెపాసిటీ తగ్గుతుంది అని అనుకుంటే మనం వాట్ వీ డూ ఇస్ కొన్ని చేయాల్సిన మనం ఇంట్లో చేసుకోవచ్చు అనమాట, కొన్ని ఫిజియోథెరపిస్ట్ హెల్ప్తో. లంగ్ వాల్యూమ్ రిక్రూట్మెంట్ అని, వీళ్ళకి ఏంటంటే లంగ్ ఇష్యూస్ వల్ల కొలాప్స్ అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా మనకేంటంటే లంగ్స్ కెపాసిటీ బాగానే ఉంటుంది కాబట్టి జనరల్గా లంగ్స్ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కాంట్రాక్ట్ అవుతుంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బట్ ఈ పిల్లలకి ఏంటంటే ఇది ఉండదు కాబట్టి మనం ఆర్టిఫిషియల్గా లంగ్ వాల్యూమ్ రిక్రూట్మెంట్ అంటే మనం ఇంట్లో కొన్ని ఎక్సర్సైజ్లు చేసుకుంటూ లంగ్ని కొంచెం ఒక సర్టన్ వాల్యూమ్కి తీసుకురావడము, సో అలా ఉంచడము అలా చేసుకోవచ్చు అనమాట. చేస్తే ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం బ్రీతింగ్ కొంచెం సపోర్ట్ ఉంటుంది. అది ఒక వీడియో కూడా చూపిస్తాం ఎలా చేయొచ్చని. అసిస్టెడ్ కాఫింగ్, సో వీళ్ళకి ఏంటంటే దగ్గు సరిగా లేకపోవడం, దగ్గు స్ట్రెంగ్త్ లేకపోతే ఏం చేయగలం, వీటికి ఏంటంటే మనం మాన్యువల్గా హెల్ప్ చేయొచ్చు, లేకపోతే మెషిన్ ద్వారా మన కాఫ్ అసిస్ మెషిన్ అని ఉంటుంది, నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం అది, అది కూడా మనం చేసుకోవచ్చు. దెన్ స్లోగా ఏంటంటే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్లీప్ ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయి అంటే జనరల్గా బైపాప్ గురించి మాట్లాడతాము. అండ్ ఐ థింక్ ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది మన హోల్ థింకింగ్. బైపాప్ కొంచెం తొందరగానే స్టార్ట్ చేస్తే మన పిల్లలకి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కొంచెం తగ్గుతాయని జనరల్ బిలీఫ్ అనమాట. సో అందుకని ఈ మధ్యన కొంచెం ఎక్కువ వెయిట్ చేయము, కొంచెం ఎర్లీ బైపాప్ని ఇనిషియేట్ చేయమని చెప్తూ ఉంటాము. అది వీ కెన్ డిస్కస్ ఇండివిజువలీ. దెన్ అల్టిమేట్లీ ఏంటంటే కొంతమందికి డే టైమ్ రెస్పిరేటరీ సపోర్ట్ కూడా అవసరం పడుతుంది. సో ఈ ఈ స్ట్రక్చర్డ్ అప్రోచ్ వల్ల ఏమవుతుందంటే మనకి ఓవరాల్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది.
హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గుతాయి, నిమోనియాస్ ఇన్ఫెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది, సరిగా పడుకుంటే ఏంటంటే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. సో ఓవరాల్ ఒక స్ట్రక్చర్డ్ యాంటిసిపేటరీ రెస్పిరేటరీ అండ్ స్లీప్ అప్రోచ్ మనం పెట్టుకోవాలి. అండ్ ఇవేంటంటే ఎవ్రీ చైల్డ్ ఇస్ డిఫరెంట్. మనకేంటంటే ఒక్కొక్క చైల్డ్ డిఫరెంట్గా ప్రజెంట్ అవుతారు కాబట్టి మనం కాన్స్టెంట్గా డాక్టర్తో కమ్యూనికేట్ చేయడము. ఇట్స్ వెరీ సింపుల్. ఒక 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే అవన్నీ తెలిసిపోతాయి ఒకసారి చైల్డ్ని చూస్తే. సో పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. బట్ ఏంటంటే మనం అంతా వీ నీడ్ టు వర్క్ టుగెదర్ టు అచీవ్ దిస్. సో మనకేంటంటే ఇప్పుడు రెస్పిరేటరీ మేనేజ్మెంట్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇన్వాల్వ్డ్. జనరల్గా ఇప్పుడు వెస్ట్రన్ వరల్డ్లో చూస్తే ఒక డిషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వర్క్డ్ ఇన్ ది యూకే, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా. ఒక టీం ఉంటుంది, ఒక రెస్పిరేటరీ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, ఒక రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్ట్, దెన్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ అని, డైటీషియన్స్ అని, న్యూరాలజిస్ట్ అని, వీళ్ళందరూ కలిసి దే వర్క్ టుగెదర్ సో దట్ దీస్ చిల్డ్రన్ కెన్ హ్యావ్ అ గుడ్ క్వాలిటీ. స్లీప్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు. ఒక బయట కంట్రీస్లో హోమ్ కేర్ గివర్స్ వాళ్ళు దొరుకుతారు, బట్ మన ఇండియాలో ఐ థింక్ పేరెంట్సే ప్రొవైడ్ చేస్తారు హోమ్ కేర్ గివింగ్. రెస్పిరేటరీ థెరపీస్ చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఈవెన్ టుడే మనకేంటంటే క్వాలిటీ ఆఫ్ రెస్పిరేటరీ ఫిజియోథెరపీస్ ఇస్ నాట్ గ్రేట్ ఇన్ ఇండియా. వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ దాట్, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ టు ద వెస్టర్న్ క్వాలిటీ. సో లాట్ ఆఫ్ టైమ్స్ మీరు పేరెంట్సే చేస్తూ ఉంటారు, బట్ ఐ థింక్ వీ జస్ట్ నీడ్ టు ఎప్పుడు క్లినిక్ వచ్చినా కొంచెం రివ్యూ చేసుకోవడం, సరిగా చేస్తున్నామా లేదా ఇవన్నీ చెక్ చేస్తూ ఉండాలి. అండ్ ఐ థింక్ ఈ డిషన్స్ మస్కులర్ డిస్ట్రఫీలోనే కాదు, ఎనీ క్రానిక్ డిసీజ్లో మనం ఏంటంటే మర్చిపోతూ ఉంటాం. ఓకే ఇలా చేయాలి, ఒక డే అన్లెస్ మనం కాన్స్టెంట్గా దాన్ని రివ్యూ చేసుకోకపోతే అన్నెసరీ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. మన టెక్నిక్ కూడా ఇదైపోతుంది, ఇట్ గెట్స్ ఆబ్సలీట్. సో రెగ్యులర్గా రెస్పిరేటరీ ఫిజియోథెరపిస్ట్ని కలవడం చాలా ఇంపార్టెంట్. సో అండ్ కొన్ని మనం ఆ, ఈ ఈ స్కిల్ డెవలప్మెంట్ అవి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనం డ్యూషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్కి వస్తే మనం ఏంటంటే వీ నీడ్ టు థింక్ అబౌట్ ఏంటి ఎలాగా మేనేజ్ చేయాలని. సో జనరల్గా డ్యూషన్స్ మస్కులర్ డిస్ట్రఫీలు ఏంటంటే మనం 3 స్టేజెస్ కింద డివైడ్ చేసుకుంటాం. ఒకటి వీ చిల్డ్రన్ని అంబులేటరీ స్టేజ్ అంటాం. అంబులేటరీ స్టేజ్ అంటే మన పిల్లలు వెన్ దే ఆర్ ఏబుల్ టు వాక్, ఫర్ ఎగ్జాంపుల్ 10 years వరకు, 8 years వరకు, 12 years వరకు పిల్లలు నడవగలరు. ఆ స్టేజ్లో లంగ్ కెపాసిటీ, స్లీప్ ప్రాబ్లమ్స్ ఎక్కువ జనరల్గా రావు. ఇట్స్ వెరీ లెస్. సో దిస్ ఇస్ ద నేను ఇక్కడ పెట్టిన స్లైడ్ ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ గైడ్ లైన్ అనమాట. దీన్ని జనరల్గా ఫాలో అవుతారు ఇండియాలో కూడా. ఐ థింక్ వీ సజెస్ట్ దిస్. అంబులేటరీ స్టేజ్ అంటే మనం ఫస్ట్ ఇది పిల్లలు మనం ఓకే నడుస్తున్నారు, వీళ్ళకి ఏంటంటే మనం ఇయర్కి ఒకసారి రెస్పిరేటరీ ఫంక్షన్ టెస్ట్ చూసుకోవడం, అంటే స్పైరోమెట్రీ చెక్ చేస్తాము. సెకండ్ ఏంటంటే టైంకి మనం ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్, ఫస్ట్ 10 yearsలో ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్స్ అన్నీ ఇవ్వాలి, అది కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇయర్కి ఒకసారి మనం ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వడము, వన్స్ ఇన్ 2 to 5 years న్యూమోకాకల్ వ్యాక్సిన్ ఇవ్వడం, ఇవన్నీ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఆ ఎర్లీ స్టేజెస్లో కొంచెం సపోర్ట్ ఉంటుంది. ఈ స్టేజ్లో ఏంటంటే మనం ఈ న్యూరలాజికల్ ఇష్యూస్, ఒక ప్లాన్, డెవలప్మెంట్ ఆఫ్ కంట్రాక్చర్స్, ఫిజియోథెరపీ, మెయిన్లీ లిమ్ ఫిజియోథెరపీ, ఇవన్నీ కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఈ టైం ఏంటంటే మనం వీ షుడ్ యూస్ టు లెర్న్ అబౌట్ అవర్ చైల్డ్స్ ప్రాసెస్, డిసీజ్ ప్రాసెస్. ఓకే డయాగ్నోస్ అయ్యాము, మనం చేసేదేం లేదు, నవ్ వీ నీడ్ టు సపోర్ట్ అ చైల్డ్. సో ఈ అంబులేటరీ స్టేజ్లో మనం అంతా ప్రిపేర్ అయి ఉండాలి. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ అనిపిస్తూ ఉంది. ఎక్కువ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ లేకపోయినా కూడా దిస్ ఇస్ అ టైమ్ టు యాక్చువల్లీ బీ వెరీ స్మార్ట్ అబౌట్ ద ఫ్యూచర్. బికాస్ మనకి ఫ్యూచర్ ఆల్రెడీ తెలుసు. ఓకే ఇలా ఇలా ఉంటుంది, 5 yearsలో ఎలా ఉంటుంది, 10 yearsలో ఎలా ఉంటుంది, 15 yearsలో ఎలా ఉండొచ్చు. సో మనం ప్రిపేర్ అయి ఉండాలి మెంటల్గా. మనకి ఏంటంటే ఇండియాలో యాక్సెప్టెన్స్ కొంచెం ప్రాబ్లం అనిపిస్తూ ఉంది నాకు. బికాస్ పేరెంట్స్ టేకింగ్ ద బర్డెన్, కొంతవరకు డినాయల్ ఉంటుంది, అరే మా బాబుకి ఎందుకు వచ్చింది ఏంటి, అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అంత ఉండకపోవచ్చు. సో ఇవన్నీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇండియాలో. సో ఐ థింక్ ఆ విధంగా మనం ప్రిపేర్ అయ్యే మెంటల్గా ఐ థింక్ మనం వాట్ ఎవర్ వీ కెన్ డూ మనం చేయడము. అండ్ ఐ థింక్ రెగ్యులర్గా డాక్టర్స్ రావడము, అండ్ మనం ఫౌండేషన్ లాంటి వీటిలో రిజిస్టర్ అవ్వడము. అండ్ ఐ థింక్ లుక్ ఫార్ సపోర్ట్ విత్ ఇన్ ద ఫౌండేషన్ ఇఫ్ యూ కాంట్ ఇది. సో ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు సి. ఇప్పుడు ఏంటంటే మనం అందరూ కార్పొరేట్ వరల్డ్స్లో ఉన్నాము, బట్ సి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వీఆర్ హ్యాపీ టు సీ యూ ఆర్ లింక్ విత్ యూ ఈవెన్ అవుట్ సైడ్ ద కార్పొరేట్ వరల్డ్. ఓకే, సో డోంట్ hesitate to reach out to us through various channels, especially the foundation. If there's any problem coming and seeing us, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ ఇది try and get to us for advice.
ఈవెన్ బై వీ కెన్ డూ ఇట్ బై వీడియో ఫోన్ కాల్ ఆల్సో, ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. మనకి జూమ్ లాంటివి కూడా ఉన్నాయి. సో ప్రిపేరింగ్ ఫర్ ద అంబులేటరీ స్టేజ్. దెన్ ఎర్లీ నాన్ అంబులేటరీ స్టేజ్ ఇదేంటంటే మనకి దిస్ ఇస్ ద టైమ్ వెన్ చిల్డ్రన్, నడిచే పిల్లలు స్లోగా నడక ఆపుతూ ఉంటారు. సో వాళ్ళు కొంచెం మోర్ వీల్ చైర్ బౌండ్ అవడం అలాంటివి స్టార్ట్ అవుతుంటాయి. దీన్ని ఎర్లీ నాన్ అంబులేటరీ స్టేజ్ అంటారు. ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ బికాస్ మనం ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది ఇదే ఫేజ్లో. ఈ స్టేజ్లో మనం కనుక కొంచెం కరెక్ట్గా మనం చేయాల్సింది చేస్తే వీళ్ళకి ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది. ఈ స్పైనల్ ఇష్యూస్ ప్రివెంట్ అవుతాయి, చెస్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి, స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఈ టైంలో ఏం చేస్తామంటే మీరు క్లినిక్ వచ్చినప్పుడు స్పైరోమెట్రీ చేయడము, వన్స్ ఆర్ ట్వైస్ ఇయర్ చేయడము, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకోవడము, SpO2 ఎలా ఉంది, PCO2. బయట కంట్రీస్లో ఏం చేస్తారంటే ట్రాన్స్క్యూటేనియస్ CO2 మానిటరింగ్ చేస్తారు. జనరల్గా ఈ స్టేజ్లో మనం ఏం చేస్తామంటే మనం సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఆర్ లంగ్ ఫంక్షన్ తక్కువ ఉంటే స్లీప్ స్టడీ చేయమని చెప్తాము. దిస్ ఇస్ ద టైమ్ వెన్ యూ పికప్ థింగ్స్ ఎర్లీ. ఓకే, సో ఇది ఒక స్టేజ్ అవుతుంది. దెన్ లేట్ నాన్ అంబులేటరీ అంటే ఈ స్టేజ్కి వచ్చేసరికి అసలు పిల్లలు అసలు నడవరు, దే ఆర్ వీల్ చైర్ బౌండ్. ఈ టైంలో ఏంటంటే మన రెగ్యులర్ చెకప్స్లో ఏముంటాయంటే ఇయర్లీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడం, స్పైరోమెట్రీ చేసుకోవడము, దెన్ కాఫ్లో మెజర్మెంట్స్ ఉంటాయన్నమాట. అది ఈజీగా చేసుకోవచ్చు, మన క్లినిక్లో చేస్తాము. ఇలాంటివి చేసుకోవడము, దెన్ స్లీప్ ఇష్యూస్ చెక్ చేసుకోవడము అండ్ స్లీప్ స్టడీ చేయడము. ఇయర్లీ ఒకసారి స్లీప్ స్టడీ చేయమని చెప్తారు వెస్ట్రన్ వరల్డ్లో. మనకి అది సాధ్యం కాకపోవచ్చు, అట్లీస్ట్ ఒక స్లీప్ స్టడీ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే తొందరగా ఐడెంటిఫై చేసి బైపాప్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. వెస్ట్రన్ వరల్డ్ ఏంటంటే బైపాప్ స్టార్ట్ చేసినా కూడా స్లీప్ స్టడీస్ చేస్తారు ఎవ్రీ 1 year 6 months. బట్ మనం చేయలేము, సో వీ నీడ్ టు అడ్జస్ట్. సో నా సజెషన్ ఏంటంటే అట్లీస్ట్ మనం ఐడెంటిఫై చేసేసుకొని తొందరగా బైపాప్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. దెన్ ఈ లేట్ నాన్ అంబులేటరీ ఫేజ్లో ఏంటంటే మనకి ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, మన చైల్డ్ ఇస్ నాట్ వాకింగ్, ఈ స్టేజ్ మనం ఏం చేయాలి? సో ఏంటంటే మళ్ళీ ఇయర్లీ PFT చేయడము వీలైనంత వరకు, దెన్ స్లీప్ ఇష్యూస్ ట్యాకిల్ చేసుకోవడము. అండ్ ఈ స్టేజ్లో ఏం చేస్తామంటే కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ వీ కెన్ డూ. వీళ్ళకి ఏంటంటే లంగ్ వాల్యూమ్ రిక్రూట్మెంట్ అని చేస్తామన్నమాట. అంటే ఇంట్లోనే మనం కొన్ని టెక్నిక్స్ ద్వారా లంగ్ కెపాసిటీ పెంచుకోవడము. అసిస్టెడ్ కాఫింగ్ అని ఉంటుంది. అసిస్టెడ్ కాఫింగ్ అంటే కాఫ్ అసిస్ట్ మెషిన్ ద్వారా వీళ్ళ దగ్గుకి సపోర్ట్ ఇవ్వడము. ఇది మన మెషిన్ లేకపోయినా కూడా ఫిజికల్గా సపోర్ట్ చేయవచ్చు. ఇవి కూడా వీ కెన్ టీచ్ ఎట్ హోమ్. ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఇవి కొంచెం బాగా హెల్ప్ చేస్తాయి. దెన్ ఏంటంటే మనం నైట్ టైం వెంటిలేషన్, డే టైం వెంటిలేషన్ వాటి గురించి ఆలోచించాలి. బైపాప్ అని వస్తాయి ఈ స్టేజ్లో. సో దట్ ఈస్ ద ఇది. దెన్ మనకి ఏంటంటే సో జస్ట్ కీపింగ్ ఇట్ సింపుల్, అంబులేటరీ స్టేజ్ అంటే మనం పిల్లలు నడిచే ఫేజ్ అనమాట. సో ఇదేంటంటే మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడము, మిగతా క్వశ్చన్స్ ద్వారా వీళ్ళకి వ్యాక్సినేషన్స్ అయిపోయా, ఎలా ఉన్నాయి, హార్ట్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం చేస్తూ ఉంటాము. ఎర్లీ నాన్ అంబులేటరీ స్టేజ్లో ఏంటంటే కొంచెం నడక కొంచెం ఆ, తగ్గుతుంది. ఆ స్టేజ్లో PFT టెస్ట్ అంటే స్పైరోమెట్రీ చేయడము, ఈ కాఫ్లో అంటే కాఫ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, సో వీళ్ళ దగ్గు స్ట్రెంగ్త్ ఎలా ఉంది దాని కూడా చిన్న మెజర్మెంట్ ఉంటుంది అన్నమాట, చేసుకోవచ్చు. ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేయడము, CO2 లెవెల్స్ చెక్ చేయడం చేసుకోవచ్చు. దెన్ స్లీప్ స్టడీ కూడా ఏమైనా స్లీప్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి మనం చేసుకుంటే మంచిది ఈ స్టేజ్లో. సో లంగ్ వాల్యూమ్ రిక్రూట్మెంట్ ఇది ఒక క్వాయిట్ యూస్ఫుల్ టెక్నిక్. మనం ఇండియాలో అంత చేయట్లేదు, కొంచెం మీకు నేర్పించాలి, మీరు కూడా కొంచెం నేర్చుకోవాలి. ఇది లంగ్ కెపాసిటీ ఒక 60% లెస్ దెన్ ప్రెడిక్టెడ్ ఉంటే ఇది కొంచెం చెప్తాము. దెన్ విల్ షో యూ హౌ టు యూజ్ ఇట్ యాక్చువల్లీ. ఇదేంటంటే మనకి రెండు విధాలా వాడుకోవచ్చు. ఒకటి మనకి కాఫ్ అసిస్ట్ అనే డివైస్ ద్వారా వాడుకోవచ్చు, ఆర్ వీ కెన్ యూజ్ వాట్ ఈస్ కాల్డ్ మనం ఒక బ్యాగ్ వాల్ బ్యాగ్ మాస్క్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో హౌ డు వి డూ ఇట్? సో నెక్స్ట్, సో లంగ్ వాల్యూమ్ రిక్రూట్మెంట్ ఈ వీడియో ఒకటి చూడండి మీరు. Physical therapist. I work with boys with Duchenne, and this is my son Garrett. We are going to show you guys a little bit about breath stacking today. Breath stacking is really important, especially if you don't have a cough assist at home. So I know. సో తిను ఏమంటుందంటే బ్రెత్ స్టాకింగ్ అని ఒక మెథడ్ ఉంటుందన్నమాట. మన ఇంట్లో కాఫెసెస్ లేకపోయినా కూడా ఐ మీన్ ఆల్మోస్ట్ ఆ కైండ్ ఆఫ్ లంగ్ కెపాసిటీ పెంచే టెక్నిక్ అనమాట ఇది. సో ఒకసారి చూడండి ఎలా. సో కాఫ్ అసిస్ట్ ఏం చేస్తామంటే వీళ్ళకి బ్రీతింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా కాఫ్ అసిస్ట్ మెషిన్ ద్వారా లంగ్ని ఎక్స్పాండ్ చేస్తాము అండ్ లంగ్ని మళ్ళీ సక్ చేస్తాము. సో ఎక్స్పాండ్, సక్, దిస్ ఇస్ వాట్ వీ డూ యూసింగ్ అ కాఫ్ అసిస్ట్ మెషిన్. దీనివల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది, ఆ ఫ్లమ్ని బయటకు సక్ చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు అనమాట. బట్ దీన్ని మనం వితౌట్ అ మెషిన్ ఎలా చేయవచ్చు, కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టెక్నిక్స్.
are concerned with lungs right now, with the virus going around. And so we want to show you guys some techniques to help to stretch out the chest wall and keep those muscles loose. This activity is also really good to get some air down into the lower lobes of the lungs and into some of those air sacs that don't always get filled with air. If you have a cough assist machine and it has two different modes, one of them is hyperinsufflation, and that's just a fancy word that means we are going to overfill the lungs, and it helps to stretch out the lungs and stretch out all those muscles that support breathing. So I'll show Garrett how to do these exercises, which we have done in the past. We currently use our cough assist for this, but if you don't have one, here's something that you can do at home. Okay, so Garrett, I want you to take small little breaths. And so we're going to stack one breath on another. So as you take in a breath, you're not going to let it come out. You're just going to hold it and then stack another breath. And then when we get as many as we can fill up with, we're going to hold it for about 5 seconds and then slowly blow it out. Ready? So let's do it together. Let's do it again. You guys can do those in the mornings and in the evenings. Maybe start with 5 breaths at a time. Some other things you can do is any kind of breath holding activities to help with this. Just blowing up balloons. This kind of simulates that breath stacking technique. So I think Garrett's going to show us just overfilling the lungs to create enough pressure to fill up this balloon is also really good to keep the muscles strengthened. It also helps with strengthening the quality of voice. I know a lot of our guys, as they get older, they have softer voices. This can help to keep those muscles strong. Anything else we should talk about? Oh, cough. If you don't have a cough assist machine, these breath stacking techniques can help create enough pressure to produce a bigger cough. So if you don't have a cough assist machine, you can do the breath stacking techniques and produce a cough at the end. So I'll have Garrett show you guys that. So let's do the breath stacks, and instead of blowing it out, I want you to produce a really hard cough. Okay? Ready? Okay. Okay. So that creates enough pressure to help to produce a stronger cough. So I hope that helps you guys. I'm happy to answer any questions if you have them. So have a great day. Bye. So this is the lung volume recruitment technique anamata. So I think another one with this. ఇది బ్యాగ్ అండ్ మాస్ ద్వారా చేస్తారు. ఇది కూడా ఇంట్లో చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఇట్స్ నాట్ వెరీ హార్డ్. Pressure is applied on the abdomen. For safety, ensure that the patient is well supported. If the patient is sitting in a wheelchair, ensure that the wheels are locked. There are 2 techniques for self-manual assisted cough. Technique 1. Sit up in the chair. Place both hands on your abdomen, between the belly button and the lower tip of your breastbone. Take in a deep breath. Apply pressure in an inwards and upwards movement as you cough. Technique 2. Sit up in the chair. Hold around your knees or thighs. Take in a deep breath. Pull your knees up towards your chest and lean forward as you cough. An assistant is needed if the patient is unable to do manual assisted cough independently. The patient and assistant will need to coordinate with one another for effective assisted cough. This can be done in a sitting or lying position. Assisted cough in sitting position. Sit the patient in a chair with head and body well supported, preferably against the wall.
If the patient is sitting in a wheelchair, ensure that the wheelchair is locked. Facing the patient, lower yourself such that your arms are in front of patient's abdomen. You can either bend your knees slightly as though you're in a semi-squat position or kneel on one knee. Place both your thumbs together and spread your fingers wide apart, forming what looks like a butterfly. Put the heel of your hands midway between the belly button and the lower tip of the breastbone. Instruct the patient to take in a deep breath and cough. Apply pressure in an inwards and upwards movement as the patient coughs. Repeat the process until secretions are cleared. If required, you can perform suctioning to remove the secretions. Assisted cough in lying position. Ensure that the patient is lying on a flat surface. Technique 1. Place your hands in the same butterfly position used in assisted cough in sitting position. Apply pressure in an inwards and upwards movement as the patient coughs. And cough. Technique 2. With your arms forward and elbows slightly flexed, place one hand on top of the other on the patient's abdomen between the belly button and the lower tip of the breastbone. Apply pressure in an inwards and upwards movement as the patient coughs. Deep breath and cough. Technique 3. Place both forearms firmly across the patient's abdomen, horizontally below the ribcage and above the belly button. Apply pressure in a downward direction as the patient coughs. Deep breath and cough. Breath stacking is a technique used to improve peak cough flow by inflating the lungs with as much air as physically possible. It is also called lung volume recruitment. Breath stacking can be done to expand the lung, improve cough effectiveness and secretion clearance, increase speech volume. For safety, ensure that the patient is well supported. If the patient is sitting in a wheelchair, ensure that the wheels are locked. To perform breath stacking on your own, connect the ambio bag to the one-way valve with the arrow facing you. The one-way valve should only be used during breath stacking. Do not use it during rescue breathing. Connect the mouthpiece after the one-way valve. Use a face mask if it is difficult to seal your lips. Seal your lips tightly around the mouthpiece. You can use nose clips to prevent air leakage from your nose. Take in a deep breath as you gently squeeze the ambio bag. Hold your breath and stack another breath in. Stack 3 to 5 breaths until your lungs are full. You may feel a gentle stretch in the chest. Take the mouthpiece out and cough. If it is difficult to squeeze the ambio bag, you may put the ambio bag under your armpit, in between your legs, or even under your feet. An assistant is needed if the patient is unable to do breath stacking independently. The patient and assistant will need to coordinate with one another for effective breath stacking. This video will demonstrate breath stacking using a face mask. Ensure that the patient is sitting on a chair with head and body well supported. If the patient is sitting in a wheelchair, ensure that the wheelchair is locked. Apply face mask firmly, covering nose and mouth. Support the back of patient's head if needed. Ask the patient to take in a deep breath as the assistant gently squeezes the ambio bag when the patient breathes. Ask the patient to hold the breath and stack another breath. Stack 3 to 5 breaths until the patient's lungs are full. Wash mask and mouthpiece with mild detergent and air dry before keeping. Thank you for watching. For more information, contact HVRSS or speak to your doctor today.
సో ఐ థింక్ దోస్ వీడియోస్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. సో మనకి కాఫ్ అసిస్ట్ ఉన్నా లేకపోయినా ఇంట్లో మెషిన్ మనకి సింపుల్ టెక్నిక్స్ ద్వారా లంగ్ కెపాసిటీని లంగ్లోని క్లియరెన్స్ చెస్ట్ క్లియరెన్స్ చేసుకోవడము ఇలాంటి టెక్నిక్స్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాలి యాక్చువల్లీ ఇంట్లో చేసుకోవడానికి. అండ్ దెన్ నెక్స్ట్ టైం విల్ టీచ్ యూ మీ క్లినిక్ వచ్చినప్పుడు కూడా. అండ్ క్వైట్ సింపుల్ టెక్నిక్స్ కూడా ఇవన్నీ. సో మన ఇప్పుడు టాక్లో ఐ థింక్ లాట్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు. వన్ ఆఫ్ అవర్ డాక్టర్స్ ఆల్సో జాయిన్ డాక్టర్ శృతి అని. షీ యూస్ టు బి మై ఫెలో ఇన్ రెయిన్బో. కొంతమంది మీరు కలిసే ఉంటారు. అండ్ Shruti is now a consultant at Ankura at Attapur and Gachibowli. She's also been a part of this journey, so and she'll continue to be part of my team. సో మనకి ఏంటంటే లేట్ నాన్ అంబులేటరీ స్టేజ్ అని ఉంటుంది. ఈ స్టేజ్లో ఏంటంటే పిల్లలు నడవరు. సో ఈ స్టేజ్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీంట్లో మనకి చెస్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఏంటంటే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లంగ్ కెపాసిటీ తగ్గుతుంది. సో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తే ఎర్లీగా ట్రీట్ చేసుకోవడము సో చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ జనరల్గా మన పిల్లలకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ నేను చూడట్లేదు. మన డిషన్స్ పిల్లలు హాస్పిటలైజ్ అయితే చాలా తక్కువ మంది అవుతున్నారు. కానీ వింటర్ సీజన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఐ థింక్ పేరెంట్స్ యూర్ టేకింగ్ లాట్ ఆఫ్ కేర్ అండ్ ఐ థింక్ లాట్ ఆఫ్ పిల్లలు బయటకు కూడా వెళ్ళట్లేదు అనుకుంటా. మేబీ దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. సో ఐ థింక్ ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళడము వీళ్ళకి ఏంటంటే మామూలుగా ఏదో కాఫ్ కోల్డ్ కాకుండా న్యూమోనియా సస్పెక్ట్ చేసుకోవడం, ఎర్లీ యాంటీబయాటిక్స్ ఇవ్వడము, చెస్ట్ ఫిజియోథెరపీ చేసుకోవడం చేయాలి. ఆక్సిజన్ లెవెల్స్ అవి కూడా మానిటర్ చేసుకోవాలి. ఇది కాఫ్ అసిస్ట్ మీరు చూసే ఉంటారు ఈ మెషిన్. ఇట్స్ అ కామన్ మెషిన్. ఇది ఏంటంటే మనం device to give the prescribed number of చెస్ట్ క్లియరెన్స్ inhalation టెక్నిక్స్. and ఈ టెక్నిక్ ఏంటంటే మనకి వెస్ట్రన్ వరల్డ్ చాలా కామన్గా వాడతారు. లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ హ్యావ్ దిస్ మెషిన్ అట్ హోమ్. ఐ థింక్ బెంగళూరులో కూడా ఐ థింక్ దేర్ మేనేజింగ్ టు గెట్ దిస్ మెషిన్స్ టు ద ఫ్యామిలీస్. ఇది కూడా ఉంటే బాగుంటుంది. బట్ యా ఐ థింక్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ హౌ we can get cough assist machines to families at home. exhalation cycles, usually 4 to 6. Monitor the patient's color, heart rate, and comfort level during the cycles. You may stop the therapy if the patient becomes uncomfortable, needs to cough, or needs to be suctioned. After the prescribed number of cycles, allow the device to provide inhalation pressure one more time. Then quickly remove the mouthpiece, mask, or adapter. Push the standby button on the device. Allow the patient to rest and breathe normally for 30 seconds to 1 minute. The patient may cough, huff cough. సో స్లీప్ స్టడీ అని ఇప్పుడు ఒక డిస్కషన్ అవుతూ ఉంటుంది మన క్లినిక్స్లో. స్లీప్ స్టడీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు బైపాప్ గురించి ఆలోచించాలి. మనకి ఏంటంటే స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్న కి వాట్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. పిల్లలకి ఏంటంటే ఫెటీగ్ రావడము, డిస్నీ ఆయాసపడము, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఉండడము, రాత్రులు సరిగ్గా పడుకోకపోవడము, పోర్ స్లీప్ క్వాలిటీ అట్ నైట్, పొద్దున కొంచెం స్లీపీగా ఉండడము, డే టైమ్ స్లీపీనెస్ ఉండడము, కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉండడము, దెన్ రాత్రులు లేచి కొంచెం ఆయాసపడి కొంచెం టెకికార్డియా హార్ట్ రేట్ పెరగడము, ఫ్రీక్వెంట్గా డ్రీమ్స్ రావడం, నైట్ మేర్స్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళు పిల్లలు సరిగ్గా పడుకోవట్లేదని. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. స్లీప్ స్టడీ గురించి ఆలోచించాలి. దెన్ అదర్ ఇష్యూ విచ్ కమ్స్ అప్ ఏంటంటే మనకి వెయిట్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. వెయిట్ ఏంటంటే మనకి ఎందుకు వీళ్ళు పిల్లలు వెయిట్ పుట్ ఆన్ అవుతారు. లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ ఆన్ స్టీరాయిడ్స్, వీటి వల్ల వెయిట్ గెయిన్ రావచ్చు. స్లీప్ ప్రాబ్లమ్స్ వల్ల వెయిట్ గెయిన్ పుట్ ఆన్ అవుతారు. రాత్రి సరిగా పడుకోకపోతే న్యాచురల్గా బాడీ వెయిట్ పెరుగుతుంది డే టైమ్, ఐ థింక్ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దట్స్ వై స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీల్ చైర్ బౌండ్ పిల్లలు ఏంటంటే వీళ్ళు కూడా కొంచెం మొబిలిటీ తక్కువ అవడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. సో ఒబేసిటీ ఆల్సో కెన్ బి బిట్ ఆఫ్ అ ప్రాబ్లమ్ ఇన్ దీస్ చిల్డ్రన్. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి డయట్ కంట్రోల్ చేసుకోవడము. అండ్ స్లీప్ స్టడీ యాన్యువల్గా ఆలోచించాలి ఈ స్టేజ్లో. సో అప్పుడు పిల్లలు అడుగుతూ ఉంటారు. ఐ థింక్ పేరెంట్స్ కూడా ఏ టైప్ ఆఫ్ స్లీప్ స్టడీ చేయాలి. జనరల్గా లెవెల్ 1 స్లీప్ స్టడీ అంటాము. ఇది ఏంటంటే ఒక మానిటర్డ్ స్లీప్ స్టడీ హాస్పిటల్లో చేయడము. ఐ నో మనకి ఏంటంటే చాలా ఇన్కన్వీనియన్సెస్ ఉంటాయి. కొంచెంమంది పెద్ద పిల్లలు ఐ థింక్ వెయిట్ ఉండడము, వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంటుంది. హాస్పిటల్ లెవెల్ 1 స్లీప్ స్టడీ చేయడము ఒకవేళ కష్టంగా ఉంటే దిస్ ఇస్ అ వెస్టర్న్ స్టాండర్డ్. మనం ఏంటంటే స్లీప్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసేసి ఓకే మన పిల్లలకి స్లీప్ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా మనం బైపాప్ ఆలోచించాలి. వెదర్ వీ షుడ్ డూ అ స్లీప్ స్టడీ ఆర్ నాట్ వీ కెన్ డిస్కస్. స్లీప్ స్టడీ చేయడం కష్టం అయితే వీ షుడ్ డెఫినెట్లీ గో ఫర్ అ బైపాప్ సిమ్టమ్స్ అవి ఉంటే. బట్ జనరల్గా సిస్టమ్ ఏంటంటే లెవెల్ 1 స్లీప్ స్టడీ చేయమని.
దెన్ మనం ఏంటంటే దెన్ కమ్స్ టు సిప్యాప్ బైప్యాప్. జనరల్గా మన మస్కులర్ డిస్ట్రఫీ ఉన్న పిల్లలకి ఏంటంటే బైప్యాపే సజెస్ట్ చేస్తాం. ఇదేంటంటే 2 లెవెల్స్లో సపోర్ట్ చేస్తుంది. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసినప్పుడు కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది వేరే సిప్యాప్ ఏం చేస్తుందంటే ఒక కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుందన్నమాట ఫేస్లో ఆర్ మన ఎయిర్వేకి. ఇదేంటంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అలా ఉన్నప్పుడు చేస్తాము. బట్ జనరల్గా ఓవరాల్ యాజ్ అ ఎంటిటీ మన డుషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ కిడ్స్ ఆర్ ఎనీ డిస్ట్రఫీ ఉన్న కిడ్స్లో బైపాపే వాడతాము జనరల్గా. సో ఇంకోటి ఆక్సిజన్ ఒకటి గురించి మాట్లాడుతుంటాం. చాలామంది ఫ్యామిలీస్ ఇంట్లో ఆక్సిజన్ పెట్టేసుకుంటూ ఉంటారు డిస్టెన్స్ మస్కులర్ డిస్ట్రఫీ ఉన్న పిల్లలు. సో దిస్ అ వెరీ డేంజరస్ థింగ్ టు డూ. బికాస్ ఏమవుతుందంటే మనకి ఆక్సిజన్ ఒకవేళ వీళ్ళకి ఏదో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తే మన ఇంట్లో ఆక్సిజన్ పెడితే వీళ్ళకి ఏంటంటే రెస్పిరేటరీ డ్రైవ్ తగ్గిపోయి వీళ్ళకి ఏంటంటే బ్రీతింగ్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. CO2 నార్కోసెస్, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. వీళ్ళు ఏంటంటే కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన మస్కులర్ డిస్ట్రఫీ ఉన్న పిల్లలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆక్సిజన్ పెట్టకండి. బైపాప్తో పాటు పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే ఆక్సిజన్ క్యాన్ కాజ్ మోర్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఆన్ ఇట్స్ ఓన్. సో డు నాట్ గివ్ ఆక్సిజన్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్ విత్ డుషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ. సో బైపాప్ గురించి మాట్లాడదాము. ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? బైపాప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే స్లీప్ స్టడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తే, లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటే, హై కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఉంటే, ఒక నెంబర్ ఉంటుంది మన అప్నియా హైపోప్నియా ఇండెక్స్ అని. అది మోర్ దెన్ 5 అయితే డెఫినెట్గా స్టార్ట్ చేస్తాము. సిమ్టమ్స్ ఉంటే ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చు. సో కొంతవరకు స్లీప్ స్టడీ బేస్ చేసి చేస్తాము, కొంతవరకు వి యూజ్ మన ఓన్ ఇదనమాట క్లినికల్ జడ్జ్మెంట్. ఓకే, నిజంగా స్లీప్ స్టడీ చేయాలా, ఓకే అవసరం లేదు, నిజంగా వీడికి డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వీ కెన్ స్టార్ట్ బైపాప్. బైపాప్ స్టార్ట్ చేసాక మాత్రం టైట్రేషన్ చేసుకోవాలంటే ఒక స్లీప్ స్టడీ అవసరం పడుతుంది. సో ఎప్పుడు బైపాప్ స్టార్ట్ చేస్తాము? ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మనకి సిమ్టమ్స్ బాగా ఉంటే, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. సెకండ్, CO2 లెవెల్స్ కొంచెం ఎక్కువగా ఉంటే, దెన్ మనకి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటాయి, అండ్ ఒక అప్నియా హైపోప్నియా ఇండెక్స్ మోర్ దెన్ 5 ఈవెంట్స్ పర్ అవర్ ఉంటాయి. చాలామంది పిల్లలకి కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, CO2 ఎక్కువ ఉంటుంది, AHI ఇండెక్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు మనం స్టార్ట్ చేసుకోవాలి. కానీ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అయ్యే వరకు వెయిట్ చేయకూడదు. అది ఇప్పుడు ఎండ్ స్టేజ్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఆక్సిజన్ లెవెల్స్ నైట్ టైం కొంచెం పడితే ఓకే, బట్ డే టైం పడితే మాత్రం డెఫినెట్గా మనం బైపాక్కి వెళ్తూ ఉంటాం. సో వెరీ సింపుల్ థింగ్ టు డూ, మనం ఇది చేసుకోవాలి. సో కొంతమంది పిల్లలు ఏంటంటే యాజ్ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మనం మెషిన్ ద్వారా పెట్టే ఇది డే టైంలో కూడా పెట్టాల్సి వస్తుంది. అది కొంచెం లేట్ స్టేజెస్లో అవుతూ ఉంటుంది. దీన్ని డే టైమ్ అసిస్టెడ్ వెంటిలేషన్ అంటాం. దీన్ని మాస్ ద్వారా పెట్టవచ్చు, ఒక మౌత్ పీస్ ద్వారా కూడా వెంటిలేట్ చేసుకోవచ్చు. అది మోర్ కన్వీనియంట్గా ఉంటుంది. దెన్ విల్ కమ్ టు వ్యాక్సినేషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఒక ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ ఇవ్వాలి, కాకల్ వ్యాక్సిన్ అని సజెస్ట్ చేస్తాం. మన పిల్లల ఇమ్యునైజేషన్ స్కెడ్యూల్లో ఎలాగో ఉంది PCV వ్యాక్సిన్ అని. బట్ కొంచెం పెద్ద అయ్యాక మనం ఒక పాలివెలెంట్ వ్యాక్సిన్ అంటాం అనమాట, పాలిసాక్రైడ్ 23 వ్యాక్సిన్ అని. అది కంపల్సరీగా ఇస్తే బాగుంటుంది, హెల్ప్ చేస్తుంది. ట్రెకియాస్టమీ, ఒక వెరీ స్మాల్ నెంబర్ ఆఫ్ కిడ్స్లో ట్రెకియాస్టమీ ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. సో చాలా మంది గ్రూప్ ఆఫ్ పిల్లల్లో చాలా తక్కువ మందికి ట్రెకియాస్టమీ ఉంది, బట్ అవసరమైతే అది చేసి వెంటిలేటరీ సపోర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అనమాట మనకి. సో డుషెన్స్ మస్కులర్ డిస్ట్రఫీ పిల్లల్లో ఒక యాంటిసిపేటరీ మేనేజ్మెంట్ చేయాలి. ఇదేంటంటే స్టేజ్ ప్రకారంగా మనం ప్రొసీడ్ అవుతూ ఉండాలి. ఇదేంటంటే వీ కెన్ గైడ్ యూ విత్ దిస్. సో ఒక్కొక్క స్టేజ్లో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయన్నమాట. మనం డిస్కస్ చేయని కొన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇవేంటంటే మనకి దిస్ ఇస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కోలియోసిస్ సర్జరీ. కొంతమందికి స్కోలియోసిస్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో స్కోలియోసిస్ పెరిగిపోతే కొంచెం పెయిన్ అది వస్తూ ఉంటుంది, బ్రీదింగ్ సరిగ్గా ఉండదు, పాస్చర్ ప్రాబ్లం అవుతుంది. అలా ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి స్కోలియోసిస్ సర్జరీ సజెస్ట్ చేస్తాము. మనకి ఇంకా అంత ఎక్స్పర్టీస్ అది హైదరాబాద్లో లేదు. కొన్ని చోట్ల చేస్తున్నారు బ్రేసింగ్ అవన్నీ, ఐ నో దాట్. అండ్ కొన్ని చోట్ల స్కోలియోసిస్ సర్జరీ కూడా చేస్తున్నారు. సో ఐ థింక్ మనకి రైట్ సర్జన్ దొరికే వరకు ఐ వుంట్ రికమెండ్ గోయింగ్ టు ఎనీబడి ఫర్ దిస్ సర్జరీ, బికాస్ ఈ పిల్లలకి కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఫస్ట్ బైపాప్ సపోర్ట్ చేసుకోవాలి, దెన్ కొంచెం మంచి సర్జన్ దొరకాలి, మంచి సెంటర్స్లో చేయాలి, దెన్ అవుట్కమ్స్ అయితే కొంచెం బెటర్గా ఉంటాయి. సో దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు డిస్కస్ అండ్ ఐమ్ హ్యాపీ టు discuss this down the line. So this is my presentation so far. So I think we'll stop the screen share now, and we'll do that. Go back to the presentation, and let me stop the screen share. ఎక్కడ అవ్వట్లేదు.
Shall I do, sir? Yeah, can you do that for me? Thanks. Yes. Let me share. Stop sharing. I don't think so. I can. Okay. So anyway, nothing, sorry, ఎందుకు రావట్లేదు ఇక్కడ. Okay. So I think we can go to questions. I think one of our doctors is in the group. Shruti, did you want to say anything, ma? I think I need to unmute her. One డాక్టర్ second. శృతి అని ఉంటుంది. Shruti Kottapalli? అవునమ్మా. Yeah. Yes, doctor. Sorry for it. Please go ahead. Shruti, did you want to say something? You can unmute and you can talk, doctor. Hello, Dr. Shruti. Shruti. Meanwhile, I think we can start taking the parents' questions actually. ఎస్ సార్ ఎవరెవరికైతే కొన్ని క్వశ్చన్స్ మనకు ఆల్రెడీ పంపించారో అది చాట్ బాక్స్లో వస్తూ ఉన్నాయి సార్ చాలా మటుకు ఐఎమ్ నాట్ ఆడిబుల్ నో మ్యామ్ వీ హ్యావ్ అన్మ్యూటెడ్ యూ కెన్ టాక్ Shruti, can you talk? సమ్ టెక్నికల్ ఇష్యూ మైట్ Sorry, so can you go on to this thing and answer? ఐ ఏబుల్ టు హియర్ అస్ మ్యామ్ హలో Oh, 1 second, ma. యా Hello. So, ఒక క్వశ్చన్ వచ్చింది. I think Shruti was trying to answer the question. So, Shruti, are you there, ma? So actually, this is the issue, I guess, sir. I Yeah. can't, I was not audible. Okay. So, I think, yeah, you can speak out actually. So, I think I'll put you on the speaker. Yeah. So actually, there was a question in the chat box, sir, Hmm. which says that my 13-year-old son Hmm. with DMD is using a BiPAP machine, but he's still snoring. Hmm. If snoring persists, despite using the BiPAP machine, are there any big problems he could face, and could it be life-threatening? Yeah. So I was just asking whether the mask fitting was done properly and if the hydration was done. Yeah. So, why don't you tell the steps in this situation actually? So, what are the things you would look for? Yes. So ideally, in this condition, we would first like to, before we start a bypass machine, we always have a good mask fitting. That is most important. Hmm. And then following this, we need to do at least see the child for some time, probably do a night oximetry Mm-hmm. and also see how the bypass titrations are. Hmm. So if he is actually using it, he can get us the reports, sir, in the last 1 month or whatever they have. Mm-hmm. And then we can see if the child is still having any kind of apneas. Correct. సో ఐ థింక్ డాక్టర్ శృతి ఏమంటారంటే ఈ క్వశ్చన్కి సో మెయిన్గా సో బైపాప్ మెషిన్ వాడుతున్న స్నోరింగ్ వస్తూ ఉందని సో ఐ థింక్ ద స్నోరింగ్ ఫస్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెక్ట్ మాస్ ఫిట్టింగ్ సరిగా ఉందా లేదా సెకండ్ ఇది ఏంటంటే మనము ఆర్ బి యూజింగ్ ద రైట్ ప్రెషర్స్ దట్స్ ఆల్సో గోయింగ్ టు బి ఇంపార్టెంట్ కదా సో దట్ వి అసెస్ ఒకసారి క్లినిక్లో అసెస్ చేసుకోవచ్చు థర్డ్ ఏంటంటే మనకి దెన్ టైట్రేషన్ ఆఫ్ ప్రెషర్స్ అంటే ఏంటంటే కరెక్ట్ ప్రెషర్స్ వాడుతున్నామా లేదా దాన్ని స్లీప్ స్టడీ టైట్రేషన్ అంటారు దెన్ ఫోర్త్ ఏంటంటే ద అదర్ థింగ్ యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇస్ ఏమైనా ఈస్ దర్ ఎనీ టిష్యూ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి లాస్ట్ టాన్సిల్స్ అడ్నాయిడ్స్ కూడా ఉండొచ్చు సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎంత బైపాప్ మెషిన్ వాడినా కూడా
దే కెన్ హ్యావ్ స్నోరింగ్. సో అవి కూడా అసెస్ చేసుకోవాలి. అండ్ బిగ్ అడినాయిడ్స్ అయినా టాన్సిల్స్ అయినా ఉంటే ఆ సర్జరీ కూడా అవసరం పడుతుంది. సో ఒక స్టెప్ వైజ్ వెళ్తే ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇంకా స్నోరింగ్ ఉందంటే దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ మ్యాచింగ్ అప్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు సే. యా సో యాక్చువల్లీ ఈ ఎవరైతే క్వశ్చన్ అడిగారో మదర్, వాళ్ళ బాబు పేరు వరుణ్ తేజ్. హీఈస్ 8 years of age. He's walking. He's not using BiPAP, and he very recently they started steroid. I mean, very recently. Last time clinic వచ్చారనమాట వాళ్ళు. Last time when అక్టోబర్ ఇయర్ డిసెంబర్ క్లినిక్ వచ్చి రావడం జరిగింది. వెరీ యంగ్ ఏజ్, 7-8, that's all. He's not on the BiPAP. Walking is not that. I mean, toe walking లో ఉన్నాడు పడిపోతూ అప్పుడప్పుడు. That was reason we suggested them to come to the NMC and to start steroid. డాక్టర్ లోకేష్ గారు చూసారనమాట అప్పుడు. రీసెంట్గా షీ సెడ్ దట్ కిడ్ ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసేసి అని. ఏమి చేసినా నోరు తెరుచుకునే ఉంటున్నాడు అని షీజ్ ఆస్కింగ్. అంటే ఇప్పుడు బైపాప్ మీద ఉన్నాడా లేదా? లేదు సార్, ఇంకా లేదు, బైపాప్ పైన లేడు, అసలు లేదు. సో నోరు తెరిచి బ్రీతింగ్ చేస్తున్నా అంటే సమ్టైమ్స్ యూ కెన్ హ్యావ్ నేసల్ బ్లాక్. సో ముక్కు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సెకండ్ ఏంటంటే టాన్సిల్స్ పెరిగి ఉండొచ్చు, ఎడినాయిడ్స్ పెరిగి ఉండొచ్చు, అది కొంచెం హ్యాబిట్ కూడా అయి ఉండొచ్చు. సో అవన్నీ ఉంటాయి అనమాట. సో అవి చూసుకోవాలి ఒకసారి మన క్లినిక్లో. అదే Done, sir. Done. I'll inform that mother. I don't think so she joined. ఓకే. Yeah. నెక్స్ట్ క్వశ్చన్. How can we monitor nighttime breathing at home? How can we monitor nighttime breathing at home? Okay, so I think it depends on the stage. మనం అనుకున్నట్టు ఇందాక ambulatoryనా, late ambulatoryనా, then whatever, I think early ambulatory stage, అదొకటి gives us some idea. సెకండ్ ఏంటంటే ఓకే, సో మెయిన్గా స్లీప్లో ఏంటంటే ఎలా ఉన్నాడు, ఈజీ స్లీపింగ్ ప్రాపర్లీ, కరెక్ట్ టైంకి పడుకుంటున్నాడా, కరెక్ట్ టైంకి లేస్తున్నాడా, పడుకున్నప్పుడు స్లీప్ క్వాలిటీ ఎలా ఉంది, డిస్టర్బ్ స్లీప్ ఉందా లేదా, స్నోరింగ్ ఉందా, మౌత్ బ్రీతింగ్ ఉందా, ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. స్లీప్ ఎఫెక్ట్ నెక్స్ట్ డే మార్నింగే తెలుస్తుంది కాబట్టి కొంతమంది పిల్లలు లేట్గా లేస్తారు. ఐ థింక్ పొద్దున దే నాట్ ఏబుల్ టు గెట్ అప్ బికాస్ దే డోంట్ హ్యావ్ పూర్ స్లీప్ క్వాలిటీ అట్ నైట్. సో ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ వి మానిటర్. దెన్ ఏం చేస్తామంటే మీరు ఇంట్లో ఆక్సిజన్ లెవెల్స్, ఓవర్ నైట్ ఆక్సిమెట్రీ అంటారు. సో మన చిన్న పల్స్ ఆక్సిమీటర్స్ కూడా ఉంటాయి కదా, చెక్ చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ మోర్ దెన్ 94-95 అలా ఉండాలి. ఆక్సిజన్ లెవెల్స్ కూడా నైట్ తగ్గుతున్నాయంటే స్లీప్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టే లెక్క. అప్పుడు స్లీప్ స్టడీ చేసుకోవడం, బైపాప్ స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా సిమ్టమ్స్ ద్వారా వెళ్తాం అనమాట. స్లీప్ క్వాలిటీ, స్లీప్ డ్యూరేషన్, దెన్ పొద్దున్న డే టైమ్ స్లీపీనెస్ ఉందా లేదా, సరిగ్గా పడుకుంటున్నారా లేదా, దెన్ స్నోరింగ్ ఉందా, స్లీప్ డిస్టర్బెన్స్ ఉందా, ఇవి మెయిన్. Okay, sir. At what age does the child need BiPAP machine by Mr. Prasad? సో గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే డిఫరెంట్ స్టేజెస్లో కూడా బైపాప్ అవసరం పడుతుంది. కొంతమందికి లేట్గా, కొంతమందికి ఎర్లీగా. జనరల్గా ఏంటంటే ఇఫ్ యూ టేక్ క్లాసికల్ డ్యూషన్స్ మస్కులర్ డిస్ట్రఫీ, ఎర్లీ టు లేట్ అంబులేటరీ ఫేజ్ మధ్యలో ఎక్కడో బైపాప్ అవసరం పడుతుంది. కొంతమంది పిల్లలకి ఎర్లీగా పడుతుంది, కొంతమందికి లిమ్ గర్డల్ పిల్లలకి కొంచెం ఎర్లీగా పడుతుంది, డిపెండింగ్ అగైన్ ఆన్ ద ఈ చైల్డ్. సో ఇట్స్ వెరీ సిమ్టమ్ బేస్డ్, డిసీజ్ బేస్డ్ అండ్ చైల్డ్ బేస్డ్. నెక్స్ట్ క్వశ్చన్. For scoliosis, can we use a belt to correct the posture, please? సో చాలామంది ఒకళ్ళిద్దరు ఫ్యామిలీస్ నాకు బాగా తెలుసు, వాళ్ళు దే గో ఫర్ దిస్ ఈ స్ట్రాపింగ్ అది చేస్తున్నారు అండ్ దే యూజింగ్ బ్రేసెస్ అండ్ ఆల్ దాట్. I think you can try this, definitely yes. But there is also some evidence to suggest that మనం తొందరగా బైపాప్ స్టార్ట్ చేస్తే స్కోలియోసిస్ కూడా కొంచెం కంట్రోల్ అవ్వచ్చని డిస్కషన్ ఉంది. సో బ్రేసెస్, దెన్ స్ట్రాపింగ్ కొంతమంది చేస్తున్నారు, మేబీ ఇట్స్ హెల్పింగ్. దెన్ థర్డ్ ఎర్లీ బైపాప్ అండ్ వెయిట్ కంట్రోల్. దిస్ ఇస్ గోయింగ్ టు బి రియలీ ఇంపార్టెంట్ ఫర్ స్కోలియోసిస్. Yes, sir. జనరల్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏం చేయాలి అని ఒక మదర్ మాట్లాడుతున్నారు. సో మెయిన్గా ఇన్ఫెక్షన్స్కి ఏంటంటే వ్యాక్సినేషన్స్ ఇవ్వడము, అండ్ ఐ థింక్ వింటర్ సీజన్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండడం చేసుకోవాలి. ఫ్లూ వ్యాక్సిన్ అయితే కంపల్సరీ మస్ట్. దాంతోపాటు మనకి ఏంటంటే ఇది న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఒకటి. దెన్ కొంచెం ఎర్లీగా కోల్డ్ స్టార్ట్ అవుతే కొంచెం డాక్టర్ని సంప్రదించి ఎర్లీ యాంటీబయాటిక్స్ తీసుకోవడము, ఇలా చేసుకుంటే సరిపోతుంది. బట్ జనరల్గా ఐ థింక్
మన పిల్లలు ఏంటంటే మస్కులర్ డిస్ట్రఫీ పిల్లలు వెస్ట్రన్ వరల్డ్తో కంపేర్ చేస్తే ఇన్ఫెక్షన్స్ కొంచెం తక్కువగానే అనిపిస్తున్నాయి. ఆ, కానీ ఇన్ఫెక్షన్తో అడ్మిట్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిలియర్కి వెళ్ళారంటే కంపల్సరీ బైపాప్ స్టార్ట్ చేయాలి. సో దట్స్ అగైన్ అ డిఫరెంట్ మ్యాటర్. సో ఒక అడ్మిషన్ అవుతే మాత్రం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ జనరల్గా మనం ఇచ్చేసుకోవడం కేర్ఫుల్గా, యా, ఐ థింక్ ప్రొటెక్ట్ చేసుకోవడం అంతే. ఓకే సార్, మా బాబుకి 18 ఇయర్స్ ఓల్డ్, నైట్ టైం స్లీపింగ్ బోర్లో పడుకుంటున్నాడు. Hmm. వెలికల పడుకుంటే దానికి సూచన ఏమైనా ఉందా సార్? అవర్ డే టైంలో ఈజ్ నాట్ స్లీపింగ్, ఓన్లీ నైట్ టైంలో పడుకుంటున్నాడు. అది డే టైం పడుకోవట్లేదా? బాగానే అవర్ యాక్టివ్గానే డే ఉంటున్నాడా? టైంలో ఈజ్ నాట్ స్లీపింగ్, ఓన్లీ నైట్ టైం. అంటే బోర్లో రాత్రిపూట పడుకుంటున్నట్టున్నాడు. ఐ మీన్ బోర్లో పడుకోవడం, ఐ థింక్ ఈజ్ నైట్. హరీష్, మీరు ఉన్నారా లైన్లో? నేను అన్మ్యూట్ చేస్తాను, మీరు మాట్లాడదురు. యా, ఎస్ మాట్లాడండి మేడం. ఎస్ మేడం, లైన్ ఉన్నాను మేడం. మాట్లాడండి మాట్లాడండి, మీరు అడిగిన అదే question. అదే మేడం, నైట్ లో పడుకుంటాడు సార్, డేలో అసలు పడుకోడు సార్ మా బాబు. మ్మ్. నైట్ లో పడుకోవడం కూడా బార్లో పడుకుంటాడు సార్, వెలికలు పడుకోడు. వెలికలు పడుకుంటే కొద్దిగా ఊపిరి ఆడినట్టుగా ఉండదు డాడీ నాకు అంటాడు సార్. అంటే డెఫినెట్గా స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టే లెక్క కదమ్మా. మనం స్లీప్ స్టడీని బైపాప్ అయినా స్టార్ట్ చేసుకోకపోతే ఆహాహా. అంటే నిద్ర బాగా పడుతుంది సార్, నిద్రకి ఏమైనా డిస్టర్బెన్స్ లేదు. అది మనకి చెప్పడం కష్టం అమ్మా. ఎందుకంటే అన్లెస్ వీ డూ స్లీప్ స్టడీ ఆర్ ఆక్సిజన్ లెవెల్ చెకింగ్, ఇవి కొంచెం సటిల్గానే ఉంటాయి. వాడు స్ట్రైట్గా పడుకోలేకపోతున్నాడంటే వాడికి బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నట్టే లెక్క. సో డెఫినెట్గా బైపాప్, ఐ థింక్ 18 ఇయర్స్ కదా. డిషన్స్ Yes, మస్కులర్ yes. డిస్ట్రఫీ అన్న ఎస్ సార్, మస్కులర్ డిస్ట్రఫీ. మస్కులర్ డిస్ట్రఫీ అంటే ఐ థింక్ బైపాప్ వాడే టైం వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. వాడితే ఏంటంటే కొంచెం ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ప్రివెంట్ అవుతాయి. సో అది that's what I feel. మీరు హైదరాబాద్ నుంచి కదా హరీష్? ఎస్ మేడం, బీహెచ్ఎల్ ఉంటాను మేడం. ఎస్, డాక్టర్ నవీన్కి ఒకసారి వచ్చి చూపించండి. సరే మేడం. నానక్రామ్గూడలో ఉంటారు, రెయిన్బోలో ఉంటారు. అంటే మీకు వెయిట్, వి విల్ టాక్ లేటర్, నేను మాట్లాడి చెప్తాను మీకు, సరేనా? సరే మేడం. ఓకే, done. So the next question is from Sharda ma'am. I have a few questions. Of late, many kids do not show any symptoms other than heightened pulse rate, and when they are taken to hospital, they are diagnosed with pneumonia. So, what are the symptoms one should be on the lookout for pneumonia other than fever, congestion, cold? This is the first question, sir. రియలీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మన పిల్లలు విత్ డిషన్స్ డిస్ట్రఫీ ఆర్ మస్కులర్ డిస్ట్రఫీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంత ఈజీగా కనపడవు. ఇది కోల్డ్ అనిపిస్తుంది, కొంచెం జ్వరం వస్తుంది. వీళ్ళకి దగ్గు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి అది కూడా ప్రాబ్లం అవుతుంది. సెక్రీషన్స్ అవి కొంచెం ఉండొచ్చు. బట్ వీళ్ళంతా వేరే పిల్లలాగా ఆయాసపడము, సిగ్గా కనపడరు. కానీ ఏంటంటే కొంచెం ఫీవర్ ఉండడము, సిఆర్పి పెరగడము, కొంచెం ఏమైనా చేంజ్ అయ్యి బిహేవియర్లో కొంచెం సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, డల్గా ఉండడము, ఇవన్నీ కొంచెం న్యూమోనియాకి సంకేతం అవ్వచ్చు. స్టాండర్డ్ న్యూమోనియా ఇవి సైన్స్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. అందుకనే పిల్లలు సిగ్గా అనిపించారు, సరిగ్గా లేరు అంటే డెఫినెట్గా హాస్పిటల్కి ఒకసారి చెక్ చేసుకొని ఒక చెస్ట్ ఎక్స్రే తీసుకుంటే మంచిది. బికాజ్ ఈజీగా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యా, శారద మ్యామ్, ఐ యూ ఏబుల్ టు టాక్? మొన్న గొంతు నొప్పిగా ఉందన్నారు కొంచెము. ఐ విల్ అన్మ్యూట్ యూ. షీ ఈజ్ వన్ బండిల్ ఆఫ్ రిసోర్సెస్ సెట్ ఆర్ అండ్ ఐల్ అన్మ్యూట్ మ్యామ్. ఎస్ మ్యామ్, ప్లీజ్ గో అహెడ్. Yeah, good evening, doctor. Hi, ma'am. Yeah, thank you for the informative session. Yeah, because I have a 27-year-old son and I have faced a lot of pulmonary issues, Mm. both in the US and here. So I Mhm. just have a few questions on behalf of the community because we hear so many cases which keep coming up. Mhm. So the second question that I wanted to know is that, many kids we hear find it difficult to tolerate the BiPAP and they Mm. resist using it. Like my son, though he's using from 2015 till date, he resists it, Mm. especially if they have any nasal issues, like suppose they have turbinate in hypertrophy or adenoids or anything like that. True. So what options do they have and for how many hours minimum should they be on BiPAP? It's a really good question actually. So మనకి ఏంటంటే నైట్ టైం బైపాప్, ఐ థింక్ సమ్ కిడ్స్ ఇట్స్ అ కంపల్సరీ థింగ్, వీ హ్యావ్ టు యూజ్ ఇట్, లేకపోతే వి రన్ ఇన్ టు ప్రాబ్లమ్స్. సో Yeah. మనకి ఇంటర్ఫేసెస్ డిఫరెంట్ ట్రై చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే అది గోట్ డిఫరెంట్ యువర్ నేసల్ మాస్క్ అండ్ యువర్ ఫేస్ మాస్క్, అవన్నీ సమ్ చిల్డ్రన్ మోర్ కంఫర్టబుల్ విత్ సమ్ రాదర్ దెన్ ద అదర్స్. సో అదొకటి. సెకండ్ ఏంటంటే మనకి ఇఫ్ సమ్ చిల్డ్రన్ హ్యావ్ నేసల్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలర్జిక్ రైనైటిస్ అలాంటి కండిషన్స్ ఉండొచ్చు, అప్పుడు కొంచెం నేసల్ స్ప్రే వాడుకోవడం, ముక్కు క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్ కొంతమందికి టాన్సిల్స్, అడ్నాయిడ్స్ కూడా ఉండొచ్చు అలాంగ్ విత్ డిషన్స్ అండ్ అదర్ థింగ్స్. సో దెన్ ఐ థింక్ వాళ్ళకి ఎడ్నోటాన్సిలెక్టమీ ఆల్సో కెన్ యాడ్ వాల్యూ.
కమింగ్ బ్యాక్ టు ద మెషిన్ ఇట్ సెల్ఫ్, వీళ్ళు అరే టాలరేట్ చేయట్లేదు, వీళ్ళు నచ్చట్లేదు అంటే దెన్ ఆప్షన్స్, ఎస్, యూజింగ్ ద రైట్ ప్రెషర్స్, ట్రైంగ్ డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ ఇవి హెల్ప్ చేస్తాయి. దెన్ ఎడ్యుకేషన్ అండ్ ఐ థింక్ టీచింగ్ దెమ్, స్పెండింగ్ టైమ్ విత్ దెమ్, దట్ విల్ హెల్ప్. దెన్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ట్రెకియాస్టమీ చేయడము, ట్రెకీ సపోర్ట్ చేయడము విత్ బైపాప్ అది అవసరం పడవచ్చు. బట్ జనరల్గా ఓన్లీ స్మాల్ పర్సంటేజ్ విల్ నీడ్ ఎ ట్రెకియాస్టమీ. బట్ ఇఫ్ దే నాట్ ఏబుల్ టు సపోర్ట్ ఇది, దెన్ వీల్ హ్యావ్ టు గో ఫర్ ఎ ట్రెకియాస్టమీ ఆప్షన్. Okay, thank you. And thirdly, at what stage should one use puff, sip and puff, when especially young adults who are above the age of 25? I don't know if they have it here, but this is some very common. I have seen many Yes, children. sip Yeah. and puff is quite a useful technique to have. I think early daytime hyperventilation అంటాం అనమాట. అదేంటంటే మనకి డెఫినెట్గా వీళ్ళు నైట్ టైం బైపాప్లో వెళ్ళే ఉంటారు. డే టైం వీళ్ళకి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా లేవు, దెన్ CO2 లెవెల్స్ పెరుగుతున్నాయి ఇన్ ద డే టైమ్. దాట్స్ వెన్ వీ ఆస్ ఫర్ డే టైమ్ వెంటిలేషన్. డే టైమ్ వెంటిలేషన్ వీళ్ళకి ఏంటంటే వీ కాంట్ పుట్ ద మాస్క్ ఆన్ కంటిన్యూస్లీ ఆల్ ద టైమ్ బికాస్ ఇట్స్ ఇన్కన్వీనియంట్. చాలామంది దే గో టు స్కూల్స్ కాలేజెస్ వాట్ ఎవర్. సో అది బి వెరీ ఇన్కన్వీనియంట్ థింగ్ టు డూ. అప్పుడు సిప్ వెంటిలేషన్ అంటాం, వెర్ యూ కెన్ యూస్ ద మౌత్ టు యాక్చువల్లీ వెంటిలేట్ యువర్ సెల్ఫ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కొంతసేపు పెట్టుకుంటారు తీసేస్తారు, పెట్టుకుంటారు తీసేస్తారు. సో that can really help. I don't have not seen anybody using SIP ventilation here in India so far, but it's not a big thing. It's just I think the ventilator should be the right one, and I think చిన్న mouthpiece ఒకటి దొరకాలి. So that is what we need to use anamata. But that's something we need to discuss with a lot of families. But children with daytime issues, I think that's a big thing. Okay, thank you. And ఇంకో question ఏంటంటే young adults or kids who suffer dry cough. Mm. So how do we know whether they have wheezing or allergy, and when do we need to use bronchial dilators? And what medicine should be taken and what should be avoided by young adults if they are on heart medications or blood thinners? Yeah, so I think again a good question. So మనకి ఏంటంటే ఇప్పుడు లాట్ ఆఫ్ చిల్డ్రన్ ఆస్తమా అలాంటివి అలర్జిక్ రైనైటిస్ ఆర్ వెరీ కామన్ ఇన్ చిల్డ్రన్ ఎనీవే, అండ్ సో ఇస్ ద కేస్ విత్ డిఎండి చిల్డ్రన్. సో ఐ థింక్ మన గ్రూప్లో ఒక 10-15-20% మంది పిల్లలకి సమ్ ఫార్మ్ ఆఫ్ ఎలర్జీ ఆస్తమా ఉంటాయి. సో ఐ థింక్ హిస్టరీ కొంచెం ఈ డ్రై కాఫ్ రావడము, వీజింగ్ ఉంటుంది చాలా మంది పిల్లలకి, కొంతమందికి బాగా నేసల్ ఎలర్జిక్ రైనైటిస్ ఉంటుంది. అలా ఉన్న పిల్లలకి జనరల్గా యాజ్ అ ప్రివెంటేటివ్ వి స్టార్ట్ ఒక నేసల్ స్ప్రే కానీ ఒక ఇన్హేల్ మెడికేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఐ థింక్ దట్ ఈస్ వన్ వే వీ గో. సో దిస్ అ లో థ్రెషోల్డ్ టు స్టార్ట్, ఎందుకంటే ఇట్స్ అ వెరీ సింపుల్ మెడికేషన్, స్టార్ట్ చేస్తే పోయేదేం లేదు. సో ఐ థింక్ వీ డూ దీస్ ఇన్ లాట్ ఆఫ్ చిల్డ్రన్. ఐ థింక్ దే డూ బెనిఫిట్ అనమాట. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి? టెల్ మీ దట్ అగైన్ ఒకసారి. There was another question which I missed it completely. Ma'am was talking about heart medications. See, heart medications generally, I think a small percentage of kids are on blood thinners, but a lot of the kids are on మన ఇది కదా AC inhibitors అవి కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటాము. సో the side kind of the interactions are very low. See, generally Duchenne's పిల్లలు they're not on major medications from a lung and E perspective. Heart, yes, there'll be a few medications. So I think కొంచెం interactions ఉంటాయి, for example, azithromycin with certain drugs and all that, or antibiotics with certain cardiac drugs. But that's quite, we do watch that. So పెద్దగా interactions చూడము, I think, in our kids because of the less, see, once kids are on BiPAP, settled, no infections, respiratory medicines చాలా తక్కువ ఉంటాయి. So I think on a day-to-day basis it's not a problem. It's a problem when the kids are sick or in hospitals needing pneumonia treatment or whatever. Then you're very careful with these interactions. But చాలా తక్కువ. I don't think we need to worry so much about it. Should children undergo ABG after following sleep studies, one thing? And what symptoms do we know that CO2 levels spike and parents can? We have a pulse oximeter which shows at below 90 danger, below 85 is critical. What is the lowest level by after which the red flag is? Yeah. This So one, yeah. pulse oximeter is a very approximate test, and I think, see, what we say is nighttime oxygen levels. See, so two situations. One is the routine day-to-day when the child is well, relatively well. Second, the situation is when child has got an infection or a pneumonia or whatever. So these are two different situations. So day-to-day when the child is well, things are stable. Oxygen levels should definitely be more than 94-95% in air at night. సో 94-95 నుంచి డ్రాప్ అవుతూ స్టార్ట్ చేసాయంటే నైట్ టైం హైపర్వెంటిలేషన్ స్టార్ట్ అయినట్టు. డే టైమ్ ఆఫ్ కోర్స్ ఆక్సిజన్ లెవెల్స్ అగైన్ షుడ్ బి 94-95% అండ్ అబవ్.
సో daytime oxygen levels కూడా డ్రాప్ అవుతున్నాయంటే దెన్ I think we're getting to daytime hyperventilation. So both of these will require CPAP. ఈ రెండు సిచ్యువేషన్స్లో BiPAP is required. So and a sleep study. So sleep study followed by BiPAP, whatever. So that is important. When the children are unwell, it's a different matter. So high fevers, whatever. Normal oxygen levels, okay, వీళ్ళకి 90, 94, 95 ఉన్నాయి. ఎనీ డ్రాప్ ఫ్రమ్ దాట్ ఈస్ సిగ్నిఫికెంట్. హైపాక్సియా వచ్చిందంటే ఏదో సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టే లెక్క. సో అలాంటి నార్మల్గా స్టేబుల్గా ఉన్న పిల్లలకి ఏంటంటే దెన్ వీ గెట్ ఎక్స్రే, మేక్ షూర్ దర్ ఇస్ నో ఇన్ఫెక్షన్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో daytime saturations, nighttime saturations should be well above 94, 95%. Anything less than 90%, then you're getting into the BiPAP territory. No, despite the BiPAP, if the oxygen falls, then what does it indicate? That indicates that either we are not delivering enough through the machine, the pressures are not enough, the rate is not enough, or there's something else going on. There is asynchrony between the child and the machine. So this is a really important thing which happens quite sometimes. Or there's an underlying infection, or maybe a pneumonia, maybe some tonsillar enlargement. All of these come into play. So I think that is a situation which is demands a bit more. So that's BiPAP titration, looking at the child in the clinic, making sure there's nothing acute going on. This is really important. So Okay. machine synchrony. I think the key thing is the right machine, right pressures, right mask fitting, and the right synchrony. This is really important. And this takes time to establish. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనం క్లినిక్స్లో ఏదో రాస్తాము. I think then మెషిన్ సప్లై చేసి అతను ఉంటాడు. దెన్ ఆ కనెక్ట్ తక్కువ ఉంటుంది ఇండియాలో. Whereas in another world, let's say in the Western world where I come from, so there is a lot of team effort involved. So ఒక నర్స్ ఇంటికి వెళ్తారు, చెక్ చేస్తారు, they'll spend 3-4 hours. ఇది లేదు మనకి. That role is being taken on by the parents. Unless we have that kind of thing, these are a bit tricky. But I think with a bit of communication, we should be able to manage. Also, the presence of a respiratory therapist, RTs, చాలా తక్కువ మంది ఉన్నారండి, ఎస్పెషల్లీ హైదరాబాద్. I've been trying to locate one. I've still not found. అసలు లేరు. That's a problem. That's the Yeah, thing. that's what I That is the wanted to big tell. challenge I face because I come from New Zealand where any child with this thing is there is a nice therapist who looks after. So, but Yeah. అది లేదు మనకి. But I think we're even at Rainbow, I think we're still trying to develop a process. I think that's something we'll work on so that we have a dedicated respiratory therapist who can do other things. So I think it's a really important thing we need. అంటే they need to have some specialized course or something. So how do we encourage people becoming RTs? I think we need కోర్స్ అయితే ఉంది ఆ రెస్పిరేటరీ థెరపిస్ట్కి. బట్ సి ఎలా ఉంటుందంటే క్రానిక్ డిసీజెస్ ఇంకా ఇండియాలో వీఆర్ స్టిల్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఐ లుక్ ఆఫ్టర్ సిస్టిక్ ఫైబ్రోసిస్ చిల్డ్రన్, సో దీస్ ఆర్ క్రానిక్ కిడ్స్. వెస్ట్లో ఇట్స్ అ వెల్ ఆయిల్డ్ మెషిన్. ఇండియాలో ఏంటంటే వి జస్ట్ ట్రైంగ్ టు పుట్ టుగెదర్ థింగ్స్ అనమాట. సో కోర్సెస్ ఉన్నాయి రెస్పిరేటరీ థెరపిస్ట్కి, బట్ దట్ ఎక్స్పర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ యూ సా దట్ వీడియో, ఐ డోంట్ నో ఇఫ్ యూ సా దట్ వీడియో, మన Yeah, I did see. Yeah. breath stacking video, very Yeah. simple things. అది కూడా మన lot of our therapists don't know. So these are done routinely even by parents in the Western world. So there's a lot of disconnect between training and this thing. That's why there's a lot of disconnect between Indian trained doctors looking after chronic children and Western trained doctors. So there is a, because the systems లేవు మనకి. You know only what you've seen కదా, or what you do. మీరు Yeah. ట్రైనింగ్లో ఏం చేశారు, ఏం చూశారు, ఓకే, you're a frog in the well. Unless you have multiple experiences, that's when you pick up a lot of things, and that's where the problem is. So yes, I think a good respiratory therapist is really required, and we'll be working on it. Also, can so first ఒక visit to level 1 చేసిన the sleep study, can they do at home also? Because each time it's not possible to take the children home. I know they don't do all the 69 parameters or whatever it is the hospital. I think that's a good question. So I think the thing is, even level 1 studies are not done properly in Hyderabad. Forget about level 2, level 3. So I think level 1 ఒకటి చేసేసి మనం BiPAP establish చేసుకొని we can use other techniques. I think some CO2 monitoring at home. I think that's something we need to evolve. Every time it's impossible to get a child into hospital. I think it's very difficult to do level 1 studies in hospital for big kids who need transport and all that. And these are the kids who need BiPAP. Respiratory support. Yeah, they really. And also one more thing I have is that PFTs for with Delco అన్నారు కొంతమంది. That's what's recommended for my son. So, but I found that it's very difficult for them to do the PFTs after he's like now 27 with 50% lung capacity. So, and the OSA, severe OSA. So how do they do ఎట్లా చేస్తారు ఇట్లాంటి PFT and all? Delco is not really required in kids with Duchenne's muscular dystrophy. We know it's more of a, I think, restrictive lung disease. పెద్దగా రూల్ ఏం లేదు. I think the main thing is spirometry. I think that's what it is.
people can do spirometry till lung function is 30-40%, but I think the technique may be difficult. Home spirometries ఉన్నాయి, peak flow machines ఉన్నాయి, but I think nothing beats spirometry done properly. I know there are technical challenges, but yeah, I think spirometry is the best test, is what I feel. There's no other test actually. Okay, because most of the hospitals, well, they don't even, they don't have the space even for a wheelchair to get in. So it's very difficult for these power wheelchairs to get in. So True. that is one thing that I But wanted to check. portable spirometries దొరుకుతున్నాయి. I think they're not very Oh, expensive. I think even for 5,000-6,000 rupees now we're getting good portable spirometries attached to your phones and all that. oh, really? Acha, తెలీదు. So thank you for that information. Home monitoring దొరుకుతున్నాయి. Yeah. Okay, thank you, doctor. And also one more thing that I had was because spirometer చిన్నది ఒకటి, I mean, it's like a toy type, where the three balls are there. There's a lot of confusion. Some say you should use, some say you should not use. So what is your take on that? Like spirometer balls which the children, puff up and down. No, I think it's a good machine to use. So I think it's almost like the two things you can do with that. You can breathe in and you can breathe out. So inspiratory muscle training, what do you చేయొచ్చు with that? It's not I think it's a fairly handy machine is what I feel. It's simple and cheap. So inspiratory muscle చేయొచ్చు and expiratory you can blow out. అది ఇట్లా ఉల్టా తిప్పితే you can blow out. So both are pretty useful, I think. I think it's a good thing to have. Yeah, I would like to comment here why ma'am is asking that. So, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్లుగా there should be a standard protocol with all the doctors, with all the pulmonary డాక్టర్స్ ఆర్ ఎవ్రీ డాక్టర్, బికాస్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనేసరికి చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఒకళ్ళేమో మేడం యూస్ చేయొద్దంటారు, ఇంకోళ్ళు యూస్ చేయమంటారు. ఆ కన్ఫ్యూజన్ చాలా ఉంది సార్. ఎస్పెషలీ హైదరాబాద్ అయితే వీఆర్ అప్రోచింగ్ యూ ఇన్ ద సిటీస్, ఇన్ ద 2 టైర్ 3 టైర్ టౌన్స్, విలేజెస్ అట్లా ఉన్న వాళ్ళ దగ్గర చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. ఐ మీన్ తీసుకోవద్దా, చెయ్యొచ్చా చేయకూడదా అని. whatever we're doing, if we do it sensibly, మనకి ఏంటంటే ఇండియాలో, I mean, especially in the smaller places and I think financially challenged families ki కొన్ని చేయడం, it's very difficult. I think it's really, even small things are getting very difficult. So అలాంటి సిచ్యువేషన్లో even something like a spirometry is going to add value. There's no doubt about it. And I think if you got a good foundation and if you've got doctors like us who are willing to do things, there is no reason why we can't get the same level of expertise, at least from a medical perspective, and have clear doubts through webinars like this. I think more than happy to do it. I think a child sitting in the city should get the same education is what I feel Yes, sir. as a child in a small village. And I Yes. think because of internet and accesses, I think this should be done. Yeah. Okay, they may not have the money to buy a BiPAP machine, they may not have the money to this thing, a cough assist machine. That's a different ball game. But simple things, education, I think all the do's and don'ts, this can be disseminated at least to start with. And I think your foundation should play a role in that. And I think this webinar should happen more often. I don't know how many people have LinkedIn today. I think it Around should be 60. lot more, and I think we should. Yeah, Yeah. around I 60. think Few more I think we should. questions if you have time. Few So more only questions. one last question, Rama. I just had one Yeah. Yes, question ma'am. more. Sir, pneumococcal vaccination only, that is, they say it's to be given once in 5 years. But when we have Yeah. Pevinar 13 or 20, which has been introduced recently, so that they say is once in a lifetime with one booster after 2 months or 3 months. So Yeah. which one should one go for and which one is available in India? Both are available in India. I think Prevenar is a part of your normal vaccination schedule till you're 5. Tarvata, you got PCV 23 is available. So PCV 23 covers all the most important serotypes. So I think it's PCV 23. Novax 23 is what we give every 5 years. Every 5 years, okay. Even for adults also, it has to be taken once in every 5 years? Yeah. Anybody can take it. In fact, older people కూడా pneumococcal vaccine తీసుకోమంటున్నాం కదా. Adult vaccination schedules లో కూడా వస్తున్నాయి కదా. Achha, because when my son took Pevinar 13, the US doctor told it's once in a lifetime, no need to take any other vaccination No. for pneumonia. So I was just PCV confused. 13 covers only certain strains, 13 strains. Okay. PCV 23 covers 23 strains. Okay, fine. That's And why the different pathways. read. ఒకటేమో protein vaccine, ఇంకోటేమో polysaccharide vaccine. They work very differently. So immune boosting కూడా different గా చేస్తాయి అన్నమాట. So it's good to have both.
Okay. And one last thing is that I've been told that children should not take any vaccines. And కొన్ని live ఉంటాయి కదా మనకు nasal దాంట్లో through the nasal administration. So that should be avoided. And I was told, is that advised? ఇప్పుడు లైవ్ వ్యాక్సిన్స్ ఏమున్నాయి పిల్లలకి? ఐ మీన్ నేసల్ నుంచి ఇచ్చేవి ఏమి లేవు కదా ఇప్పుడు. ఇప్పుడు లేవా? Because actually influenza there is given that way through the Yeah. nose also. Yeah, So but that's not I think influenza is a live vaccine, if I'm not wrong. So it's a different ఇది. So but India అయితే లేవు. India is all injectable కదా. So okay, fine. I just wanted to thank you, doctors, for patiently answering the questions. no problem. Thank you, Rama, for Yeah, giving the it's- opportunity. యా మ్యామ్ సారీ సార్, ద నెక్స్ట్ వన్ ఇస్ బైపాప్ యూస్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఏముండవమ్మా, జీరో. Great. How to reduce scoliosis? It's, I know it's different. How to reduce scoliosis? Most children doesn't sleep in the day. I mean, they might be answering for the previous ones. Sharda ma'am's questions. Kartikeya, sir, మా బాబుకి 17 years బైపాప్ మెషిన్ అట్లీస్ట్ 8 hours పెట్టమన్నారు, కానీ తను 1 hour కూడా ఉంచుకోవటం లేదు. తీసేస్తేనే పడుకుంటున్నాడు. కోల్డ్ అండ్ కాఫ్ వచ్చినప్పుడు ఏమైనా స్పెసిఫిక్ మెడికేషన్ సజెస్ట్ చేయగలరా? I think it's a challenge. ఇందాక కూడా అడిగారు కదా, how long we should use BiPAP machine, and generally we say at least 4 to 6 hours at night పడుకున్నప్పుడు. సో for minimal effect, at least some effect. సో మరి 2 hours 1 hour వాడితే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకు వాడలేదంటే దిల్ బి సమ్ డిఫరెంట్ టెక్నిక్స్. ఆ మాస్ ఫిట్టింగ్, అది ఇస్ ద మెయిన్ థింగ్. దాంతోపాటు మనకి ఏంటంటే ప్రెషర్ సరిగా సెట్ చేయకపోవడము, ఆ సింక్రనీ, ఆల్ దీస్ కమ్ ఇన్ టు ప్లే. సో కొంచెం కేర్ఫుల్గా అసెస్ చేసుకోవాలి. ఇట్ రియలీ హెల్ప్స్ కిడ్స్. ఐ థింక్ లాట్ ఆఫ్ చిల్డ్రన్ గెట్ యూస్ టు ఇట్ అండ్ అలవాటు అయిపోతుంది. బట్ చేయట్లేదంటే ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ ఉంటుంది. దెన్ నేసల్ సిమ్టమ్స్ ట్రీట్ చేసుకోవడం అవన్నీ చేసుకోవాలి. సో బ్లాక్ నోస్ ఉంటే దే కాంట్ యూజ్ ఇట్. Then ultimately they don't use it, but if they need it, then it will be a tracheostomy. సార్, రీసెంట్గా 2-3 days బ్యాక్ వన్ ఆఫ్ ద మా ఫౌండర్స్ బాబు 33 years డిఎండి, హీ హ్యాడ్ అంటే కాఫ్ అసిస్టింగ్ మెషిన్ పెట్టమని డాక్టర్ ఐలిన్ దగ్గరికి వెళ్ళారు. They couldn't buy that. I mean, we couldn't procure it on time in Bangalore. Nebulization, cough, nebulization తో పాటు దాన్ని ఏమంటారు సార్, బైపాప్ అటాచ్ చేసి చేయండి అని మేడం చెప్పారంట. ఇట్లా ఈ కేసెస్ అంటే నెబులైజేషన్ కమ్ బైపాప్ అట్లా రెండు కలిపి యూజ్ చేయొచ్చా? అంటే ఐ వాంట్ టు నో, కొత్తగా ఉంది మాకంతా అది, అందుకు ఒకసారి అడుగుదాం మిమ్మల్ని. Sorry to disturb you. Yes, ma'am is there. Actually, the key thing is, మీరు చెప్పినట్లాగా డే టైం వెంటిలేషన్ కూడా బైపాప్ యూజ్ చేయవలసి వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే 2 days అయింది, అసలు బైపాప్ తీసి 1 minute ఈవెన్ బ్రష్ కూడా చేసుకోలేకపోయాడు. మెయిన్ అవుతున్నది నెబులైజేషన్ కూడా తీసుకోలేకపోతున్నాడు. దానికి ఏదో కనెక్టర్ పెట్టి తీసుకోమన్నారు, అదైతే ఎక్కడా దొరకటం లేదు. సో వాట్ ఈస్ దట్, నెబులైజేషన్ ఏమో ఎవ్రీ 2 minutesకి మళ్ళీ బైపాప్ పెట్టుకొని మళ్ళీ తీసి మళ్ళీ నెబులైజేషన్ పెట్టుకొని ఇలా జరుగుతుంది అనమాట. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు? There should be a connector which we can get through the BiPAP machine. But we are not getting that connector. We are trying, but we are not getting. I think biomedical, if you come, Another question, what? Hello, చెప్పండి. if you come to the hospital, biomedical team, I think you don't have to get the child. మనకి equipment తీసుకొస్తే they should be able to procure a little connector. ఇంకేంటంటే 33-year-old కదా, అడల్ట్ పల్మనాలజిస్ట్ ఆల్మోస్ట్ ఎక్కడ కనబడటం లేదు. సో ఇప్పుడు అందుగురించి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏంటంటే ఆక్సిజన్లు పెట్టేసి ఐసీయూలో పెట్టేసిస్తారు అనమాట. ఇంకొంచెం ప్రాబ్లం ఇంకొంచెం పెద్దది అయిపోతున్నారు. సో ఐ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ 5 years బ్యాక్. లాస్ట్కి ఏమొచ్చి జబర్దస్త్గా డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను నేను. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లడు బాగున్నాడు అనమాట. సో దట్స్ ఆల్సో ఏ ప్రాబ్లమ్ ఇస్ ఎ ఛాలెంజ్. ఐ థింక్ మనకి ఛాలెంజింగ్. ట్రాన్సిషన్. ఆ తర్వాత వన్స్ డే టైం బైపాప్ యూస్ చేసుకున్న తర్వాత మరి కమ్బ్యాక్ అవ్వదా? ఈజ్ దేర్ ఎనీ అదర్ వే, లైక్ అంతే, లేకపోతే లంగ్స్ ఇంకా డ్యామేజ్ అవుతున్నట్టు లెక్క? Either there is some issue with the lungs or disease progress అయిందో, something of that kind అవ్వచ్చు. But yeah, we need to check that actually. It's very hard to say individually, but it's a progression of the disease. I think that's a problem.
సో దట్స్ దట్ వీ నో, అంతే మనకు తెలిసిన విషయమేను, అదే సో కానీ యాక్సెప్ట్ చేయడం కష్టం కదా. అగ్రి ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. బట్ ఎవరు చూస్తున్నారు? ఇస్ ఎనీ అడల్ట్ పర్సన్ హూ సీయింగ్? అడల్ట్ కేర్కి ఎవరు లేరు. డాక్టర్ ఐలిన్ అని మణిపాల్ హాస్పిటల్స్లో ఉంటారు. షీ ఈజ్ ఆల్సో పీడియాట్రిక్. సార్కి అడల్ట్స్ తెలుసు, సార్కి తెలుసు ఐలిన్ మ్యామ్. తెలుసా? డాక్టర్ ఐలీనే చూస్తున్నారు. ఆవిడ కూడా పిల్లడిని ఎప్పుడు హాస్పిటల్కి తేవద్దంటారు. వాట్సాప్లో వాడి కండిషన్స్ నేను పెడితే ఆవిడేమో అడ్వైజ్ ఇచ్చిస్తుంటారు. మొన్న మాత్రం ఒకసారి తీసుకొని రమ్మని చెప్పారు, తీసుకొని వెళ్ళాను జస్ట్ 2 days బ్యాక్. మీరుండేది చూసి ఎక్కడ? ఆ? మీరుండేది ఎక్కడ? బెంగళూరు అండి. మీరు బెంగళూరేనా? యా. ఆ, Ali ఆహా. Walla team is doing a good job actually there because they're trying to get everybody together. I think they've got a good team effort. So ఆహా. I think at least you've got some support there. I think అదే Hyderabadలో పెడియాట్రిక్ చిల్డ్రన్ బిలో 20-22 వాళ్ళకే గుడ్ సపోర్ట్ ఉంది, పోతే I ఓల్డర్ think చిల్డ్రన్కి సపోర్ట్ లేదు. I think we need to train some adult people to do it. వాళ్ళు ఏంటంటే చేయరు, అవంతా హాస్పిటల్ బేస్డ్ అయిపోతాయి. I think lot of Duchenne's muscular dystrophy కూడా I think have to move away from corporate hospitals is what I feel. I was discussing this with Dr. Rama also. I was telling her that see, clinics need not run in hospitals all the time. So I think either chronic care pathways evolve అవ్వాలి. I think that's where things should happen because very difficult to get these kids into hospitals. దట్స్ వాట్. Two most experienced mothers online, sir. With Oh their no, push only, we are I can trying to do something. I can see that. I can feel the experience also. But I think yeah, అదే I think this is where the answers should come from because you've seen it all. In an imperfect system, you're trying to do your best. That's a problem. So I think you should guide us just యాజ్ to As a where we mothers, can we help. are supporting our children, but more than that, we need doctors. That's what lacking. We are lacking. సార్ ఇక్కడ So ఒక I చిన్న adult. చిన్న సబ్మిషన్ సార్. మేము రీసెంట్ గా నేను చెప్పాను కదా, చాలా మంది పిల్లలు ఇక్కడి నుంచి ట్రయల్స్ కి వెళ్తున్నారు, డాక్టర్ పాండా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి. ఆయన రీసెంట్ గా కలవడం జరిగింది. ఆయన ఏం చెప్పారంటే, నా వెస్ట్ లో అడల్టరీ మేము 22 వరకు చూస్తాం, పీడియాట్రిక్ అని 22 years వరకు చూస్తాము. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 14 or 16 మ్యాక్స్. దాని తర్వాత గో టు సమ్ అదర్ హాస్పిటల్ అంటున్నారు అనమాట చాలా చాలా ఏరియాస్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రెయిన్బో, నాట్ అండర్ యూ, బట్ అదర్ ఏరియాస్. ఇక్కడ ఆ అడల్ట్ ట్రాన్సిషన్ అంటే పీడియాట్రిక్ టు అడల్ట్ ట్రాన్సిషన్ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆర్ఎల్స్ ఎలా డీల్ చేయాలి, ఎలా చెప్పాలి? ఎందుకంటే చాలామంది పిల్లలు ఈ 2 states ఎలా ఉందంటే, ఒక 50% స్టెరాయిడ్ వేసుకోరు, 15-16 years వచ్చేపాటికి కొంచెం ఇష్యూ వచ్చేస్తుంది, లంగ్ ఇష్యూ, అండ్ దే విల్ రష్ టు ద హాస్పిటల్ ఎట్ దట్ టైం. అక్కడ సిటీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఏమవుతుందంటే, బికాజ్ ఇట్ ఈస్ అసలు తెలియదు డాక్టర్ గారికి కూడా, అక్కడ కొత్త కేసు కాబట్టి చూసి ఉండరు కాబట్టి వెళ్తూనే డైరెక్ట్ ఫస్ట్ వెంటిలేషన్ పెట్టేస్తారు అనమాట. దెన్ మాకు అప్పుడు వస్తుంది కాల్ సేయింగ్ దట్ ఇట్లా అడ్మిట్ అయ్యాము ఇట్లా అని చెప్పి. ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు మేము ఐఎమ్ కనెక్టింగ్ టు యూ అండ్ టాకింగ్ రీసెంట్ పాస్ట్ వరకు కూడా ఎనీ ఆఫ్ దీస్ 2 ఫీమేల్ మదర్స్, మదర్స్ కనెక్ట్ అవుతాను, ఈ శారదా మ్యామ్ కానీ రఘు మ్యామ్ కానీ, మేడం ఇట్లా ఉందంటే ఏం చేయాలని, దే డైరెక్ట్లీ టాక్ టు దోస్ ఎమర్జెన్సీ డాక్టర్స్ దేర్ అండ్ టెల్ దెమ్ దిస్ అని. అట్లాంటి కేసెస్ కూడా చూస్తున్నాం అనమాట. సేయింగ్ దట్ ఇట్లా కాదండి ఇలా చేయండి, బైపైప్ ఇంత, అదన్నీ కూడా చెప్పేస్తారనమాట వీళ్ళిద్దరు. మాకు ఆ అడల్ట్ ట్రాన్సిషన్ దగ్గర చాలా చాలా ప్రాబ్లం అవుతుంది సార్. 15-16 ఈజ్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ విత్ న్యూమోనియా ఎండ్ స్టేజ్లోకి. వెనక్కి తీసుకురావాలి అంటే అది తల మునకలైపోవడము, లేదంటే ఇంకా చెప్పను వర్ణాతీతం అనమాట. మేము ఏం చెప్పలేము, డాక్టర్స్ ఏం చేయలేరు. మీరు అన్నట్టు కేర్ షుడ్ బి స్టార్టెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. True. ఐ థింక్ I think that is the key thing. Start care early. And how many times? I mean, I'll be very open in I believe in being very open. How many times you suggested BiPAP to families? How many times BiPAP has been started? You would know the story. So I think see early treatment, early BiPAP start చేసుకోవడం will prevent problems at a young age. We know that. But yeah, I agree. But transition care, see, first of all, మన pediatric care సరిగ్గా ఉందా లేదా, we need to address. And if you being very blunt about it, it is not there కదా. Even pediatric care is very fragmented కదా. yes It's sir. not that we're providing a very perfect pediatric care. ఏదో ఒక 1 or 2 centers,
And I think, but that's not the right way. I think there is more to be done, is what I feel. Yeah. So, first of all, we need to strengthen the pediatric services. Second, educate more people, have more therapists, as what somebody was saying. Third, ఏంటంటే మనకి early initiation of BiPAP and doing all the right things a bit early rather than late. Yeah. ఇవన్నీ చేశాకే కదా మనకి అడల్ట్ కేర్ అవి వస్తాయి. Sir, స్లోగా వీ నీడ్ టు ఫైండ్ అడల్ట్స్ హూ కెన్ డూ ఇట్. బట్ ఈ yeah. కార్పొరేట్ సిచ్యువేషన్లో చేయగలమా? అది అడల్ట్ కేర్ ఇస్ అ వెరీ ట్రికీ థింగ్ బికాస్ ఎనీ సిక్ చైల్డ్ విల్ బి రష్డ్ ఇన్ టు ఐసీయూ అండ్ ఇంట్యూబేటెడ్. సో దట్ ఈస్ ద Yeah. ఛాలెంజ్. జస్ట్ టు యాడ్ ఆన్, ఐ థింక్ మనం పేరెంట్స్ని ఎంత ఎడ్యుకేట్ చేసినా ఇప్పుడే ఒక మెసేజ్ చూస్తున్నాను. మై సన్ 20 years మణికంఠ లెగ్స్ బాగున్నాయి సంథింగ్ హీ రోట్, అండ్ మధు 18 years శ్వాస ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దిస్ పర్టికులర్ పర్సన్ హూ ఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ఇప్పుడు ఎవరైతే క్వశ్చన్ అడుగుతున్నారో మణికంఠ పేరెంట్, మీకు గుర్తుందా నవీన్ సార్ మీకు బైపాప్ ఊరికి పంపించారు, మళ్ళీ మీరు ఇక్కడ శ్వాస ప్రాబ్లమ్స్ అని అంటున్నారు. సార్ చెప్పింది అంటే నేను అంటున్నానని మీరు ఏం అనుకోవద్దు. సార్ లైవ్లో ఉన్నారు, పేరెంట్ లైవ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సార్ డాక్టర్ వాళ్ళు ఏమి చెప్తున్నారో అది మనం వినాలి, పాటించాలి. ఆయన తన సొంత ఖర్చులతో మీకు బైపాప్ పంపించారు. సారీ సార్, I have to be blunt with this parent here. I know what you have done to this parent 6 months back. You called, you intervened, you took the personal interest, you gave them a BiPAP. Still, they are not. Again, the question is being asked here. I don't know how to pity the parents or what to tell the parents. I'm so sorry. మీరు మీరు మళ్ళీ సార్ దగ్గరికి వచ్చి ఒకసారి మొత్తం స్క్రీనింగ్ చేయించండి ఇద్దరు పిల్లలది, ఓకేనా? ఈ I, జస్ట్ I mean, I don't understand the logic behind this, Ramagaru. I mean, the amount of time we spent with this family, the amount yes, of yes. effort we put into our guy. There's a private guy who went home and delivered the Yeah, machines. true, sir. True, very And true. I felt but so bad from the foundation side and troubling you and the other person. He went there. I don't know what to ఏమి చెప్పాలో ఈ పేరెంట్కి నాకు అర్థం కావట్లేదు. హీఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ అగైన్, మధు 18 years శ్వాస ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. ఐమ్ సారీ we అసలు. don't mind Yeah, spending the time and effort on families who are going to listen. And we've done many things free of cost also, actually. And yeah, yeah, absolutely, absolutely. we've actually paid for this machine because Yes. this kids just we really felt bad about it. So I think, yeah, with no individual malice or anything, what I'm saying is, so there's some disconnect between what we're trying to do and what is actually happening in some families. If this is not corrected, then I think it's going to be a long suffering. Yeah, And these children would benefit from BiPAP, and it's such a long discussion we had and sorted things out. So yeah, I don't do feel remember. bad about it. I think we're failing in our duty is what I feel. I don't know if there's నో something. నో డోంట్, ప్లీజ్ డోంట్. బికాజ్ అంటే వాళ్ళు అజ్ఞానం అనుకోవాలా, లేదంటే చెప్పుడు మాటలు వింటున్నారా, ఇంకొకళ్ళ దగ్గరికి ఇచ్చేస్తున్నారా? మీరు ఒక మాట మీరు లాంగ్ బ్యాక్ మాతో చెప్పారు ఒక దీంట్లో, డాక్టర్ షాపింగ్ చెయ్యొద్దు ఈ కేసెస్లో అని. అది చాలా అవుతోంది అనమాట. అది ఎట్లా చెప్పాలి, వాళ్ళకి ఎట్లా ఇచ్చాలో అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ ఇన్ ద రూరల్ ఏరియాస్, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. చాలా అంటే మరి ఎడ్యుకేషన్ లోపమో తెలియదు, అవేర్నెస్ తెలియదు, ఆర్ ఇంకేంటో తెలీదు సార్. అది నాకు అర్థం కావట్లేదు. ఎట్లా దాన్ని ఇది చేయాలని చెప్పి అర్ధరాత్రి కాల్ వస్తుంది సెయింగ్ దట్ బాబు హాస్పిటల్లో ఉన్నాడు అని. ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎక్కడ తీసుకెళ్ళమనాలి, మాకేం అర్థం కాదనమాట. అమ్మ రాత్రి వచ్చింది, తెల్లవారి వరకు ఆగండి, మనం డాక్టర్స్తో మాట్లాడదాం, అట్లా చెప్పాల్సి వస్తుంది. అర్లీ కేర్, ఐ డోంట్ నో, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. అంటే డయాగ్నైజ్ అయినప్పుడు వాళ్ళు ఉన్న సైకలాజికల్ దాంట్లోనే ఉంటున్నారు అనమాట, బయటికి రావట్లేదు చాలా మంది పేరెంట్స్. అదొకటి. ఎస్, యాజ్ యూ సెడ్, చాలా అవేర్నెస్ అవసరం, చాలా ఓపెన్గా మాట్లాడాలి పేరెంట్స్ కూడా. టూ మెనీ థింగ్స్ ఆర్ దేర్. Too many things Yeah, are there. And got it. thank you so much. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ సెండ్ యూ ద డీటెయిల్స్ సార్ ఇన్ ద వాట్సాప్ ఆర్ ఇన్ ద మెయిల్. I think what I would like to say is it's a work in progress. I think Yeah. as a foundation, you guys are doing a great job, but I think there's a lot more to be done. There are a lot of experienced parents in this group who probably have been through a lot of difficulties. I know that. And look, I've just come back to India 3 years and 3.5 years. So what we need to think about is even strengthen the services, even at least take education to anybody. I think somebody in Hyderabad should get exactly the same education and support as somebody in, let's say, rural Telangana. I mean, that should be the thing. And I think that can be done through a foundation, through webinars like this. But I think financial issues untai, ani untai. But we should also find some CSIR or something like that, which can
help support our machines or whatever. I mean, those kind of things, the technology aspect of it really. So, Yes. Sir, two last questions. I'm yeah. sorry for it. This is Mhm. coming from a Becker Mhm. person with 55 years old. Mm. డాక్టర్ గారు, నాకు బెకర్ ఎండి 55 సంవత్సరాలు, వ్యాక్సిన్ ఏమి తీసుకోవాలి దయచేసి చెప్పండి, నడకపోయింది, కూర్చొని కదులుతున్నాను, మీ సలహాలు ఇవ్వగలరు, ఎక్స్ట్రా వీల్ స్కూటర్ నడపగలుగుతున్నాను, ఉదయం తుమ్ములు వస్తున్నాయి, ఫుడ్ తిన్నప్పుడు ముక్కులు కారుతున్నాయి. దిస్ ఇస్ ఫ్రమ్ ఏ 55-year-old బెకర్ మస్కులర్ డిస్ట్రఫీ గై. I think కొంచెము ఎలర్జిక్ రైనైటిస్ అనిపిస్తూ ఉంది. సో నేసల్ స్ప్రే వాడుకోవడము అండ్ యాంటీ ఎలర్జిక్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటే తీసుకోమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మాంటేరల్స్ ఇలాంటివి. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ విత్ ద నేసల్ సిమ్టమ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో బెకర్స్ మస్కులర్ డిస్ట్రఫీ ఈజ్ స్టిల్ మూవింగ్, ఈజ్ వాకింగ్ అంటున్నారా? సో ప్రస్తుతం నడవట్లేదు అనుకుంటా సార్. దట్స్ వాట్ ఈస్ మెన్షన్. బట్ ఈస్ డన్ వెల్ కదా, 55 Yeah, I think is yeah, done absolutely. well కదా. The He's- average here in India, Becker 50-60 between ఉంది సార్. So I think maybe time to start thinking about all the vaccinations, flu vaccine, ఒకటి pneumococcal vaccine, yearly vaccine. Then other things is BiPAP. So maybe some respiratory issues start అవుతున్నాయి. Again, like a non-ambulatory కదా, just starting to lose ఇది కదా. So I think Yes. ఇవన్నీ ఆలోచించాలి. Yes, okay, sir. Sharda ma'am, I have unmuted you. You said Yeah, you may have one thank you. last. Yeah. Doctor, just a couple of questions. One is, when does a young adult become oxygen dependent, and what are the symptoms? I mean, when did they become? Secondly, tracheostomy petnapur, there are two types of tube. One allows them to speak, one does not. Many parents don't know what is the technical name of the tubing. So if you can enlighten us about that. So when do they become oxygen dependent? So technically, Duchenne's muscular dystrophy kids should not become oxygen dependent. So Okay. they should be fine on BiPAP. So oxygen the start అవుతుందంటే what we need to think about is lung issues and develop అవుతున్నాయి అని అవ్వచ్చు అనమాట. So maybe the later stages of ఇది and well beyond 20s is what I would think. So oxygen అవసరం ఉందంటే some pneumonia, some untreated something, or the right BiPAP support లేదు అని. So or the lungs are getting affected. Not just the ventilation, but the lungs are getting affected. So these are the things. So general oxygen dependency in Duchenne's muscular dystrophy is a late thing. Second, ఏంటంటే you talked about tracheostomy tubes. Yeah, speaking valves ఉంటాయి. So yeah, it depends. Nighttime tracheostomy support is okay. So problem ఏంటంటే with a BiPAP you cannot have a speaking valve. That's a problem. So అది తీసి కొంతసేపు పెట్టుకోవాలి actually. That's this thing. So continuous BiPAP plus speaking valves పెట్టకూడదు, పెట్టలేము యాక్చువల్లీ. సో నైట్ టైం సపోర్ట్ పెట్టుకోవడం, డే టైం తీసేసి స్పీకింగ్ వాల్వ్ పెట్టుకోవడం. దెన్ యూ కెన్ ఆల్సో యూజ్ ద సిప్ టెక్నిక్ కదా. సో డే టైం మాట్లాడాలి అంటే ట్రికాస్టమీ ఇలా క్లోజ్ చేసి యూ కెన్ యూజ్ ద సిప్ ఫర్ ద ఓరల్ వెంటిలేషన్ అలా కూడా చేసుకోవచ్చు. ద డిఫరెంట్ థింగ్స్ యూ కెన్ యూజ్ యాక్చువల్లీ. Because a couple of parents, their child had to undergo a tracheostomy, but then they said that the child is not able to eat nor able to speak. Then we were told, because another parent who has an older child, she said there are two tubings, and one allows them to speak, one does not allow them to. So you should ask for the one where they can speak. No. I was not sure about all that, so I think it's very I'm ignorant complicated. about It doesn't have to be that Yeah. complicated. Yeah. Okay. So I just wanted to know, basic knowledge about this tracheostomy actually. Usually, see, man, tracheostomy, home ventilation is it's kind of a single tube ventilation, so they'll never two tubes. And I think general gun, I think that's what it is. And I think you can use speaking valves. These petkoni oral sipper kuda vadukochu. There are different things you can do. Okay. Thank you, doctor. Thank you so much. Thank you, Rama. Thank you so much, doctor. It's been almost 2 hours. Thank you for your time. As you said, few actionables are there, which we will be working on it with your support. Thank you so much. The recording will be shared in the YouTube, and thanks for permitting us to record the session. శివ గారు, ఇప్పటికీ చాలా టైం అయిపోయిందండి. మీ క్వశ్చన్ ఏమైనా ఉంటే మాకు వాట్సాప్లో పంపించండి. మేము సార్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకుని మీకు పంపిస్తాము. ఆల్మోస్ట్ 2 hours సార్ మన కోసం టైం కేటాయించారనమాట. అందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నవీన్. I think it's nice to connect up. I think there are a lot of challenges, and I think we can all work together, and feel free to contact. I think Sure, that's sir. Thank you so much, and thank you, Shruti, for joining. Thanks a ton. Thank you, sir. okay, ma. Take care. Bye. Good night. Thanks.